ఏమో తెలియలేదన్న వాళ్ళు మాత్రం సో అలాగే ఉండొచ్చు. ఓకే. సో వెస్టేజ్ అనేది ఒక వ్యాపారం, అవునా కాదా? ఎస్, వెస్టేజ్ అనేది వ్యాపారం. మరి వెస్టేజ్ అనేది వ్యాపారం అన్నప్పుడు మరి వ్యాపారం ఎలా చేయాలనేది ఒక ఐడియా ఉండాలనా వద్దా, ఒక అవగాహన ఉండాలనా వద్దా? ఎస్, ఖచ్చితంగా ఒక అవగాహన అనేది ఉండాలి కదా. సో ఎప్పుడైతే ఒక అవగాహన అనేది ఉంటుందో అప్పుడు మనం వేసే అడుగుకి ఒక అర్థం ఉంటుంది. అవగాహన లేని అడుగు వ్యర్థం, గుర్తుపెట్టుకోండి. అవగాహనతో వేసే అడుగు ఒక అర్థం ఉంటుంది. సో మరి వెస్టేజ్ అనేది ఒక వ్యాపారం అని మీరు అనుకుంటే మరి మీ వ్యాపారాన్ని మీరు ఎలా నిర్మించుకోవాలి, వ్యాపారాన్ని ఎలా చేయాలనేది సో మీకు ఒక క్లారిటీ ఉండాలి, అవునా కదా? ఎప్పుడైతే ఆ క్లారిటీ ఉండదో సో ఎలా ఉంటుందంటే ఎలా పడితే అలా, అంటే ఒక కాలువ, ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి. ఒక నీళ్లు ఒక పెద్ద కాలువ నుంచి బయటికి వచ్చేటప్పుడు ఒక చిన్న కాలువ అనేది నిర్మిస్తే ఆ నీళ్ళు అనేది ఎలా వెళ్తాయి? ఆ కాలువలో చాలా పద్ధతిగా ఎంత దూరమైనా ఆ నీళ్ళని తీసుకెళ్ళొచ్చు, ఎన్ని కిలోమీటర్లైనా, అవునా కదా? అదే ఇప్పుడు ఆ కాలువకి నీళ్ళు వచ్చే దగ్గర ఇంకో చిన్న కాలువ అనేది నిర్మించలే, ఇప్పుడు ఆ నీళ్ళు ఎడిపోతాయి. ఆ నీళ్ళని మీరు మీ ఇంటి దగ్గరికి తీసుకెళ్లాలనుకుంటారు, ఒక 5 కిలోమీటర్లు సాధ్యమైద్దా? అవుతుందా? అవ్వదు. అదే ఒక చిన్న కాలువ కడితే 5 కిలోమీటర్లు అయింది, ఎన్ని కిలోమీటర్లైనా తీసుకెళ్ళొచ్చు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కూడా తీసుకెళ్ళొచ్చు, అవునా కదా? ఎందుకు అంటే ఈ బిజినెస్ కూడా అంతే. ఈ బిజినెస్ అనేది ఒక పద్ధతిలో నిర్మిస్తే మీరు ఎంత లాంగ్ టర్మ్లోనైనా ఈ బిజినెస్లో సక్సెస్ఫుల్ అవుతారు, సక్సెస్ఫుల్గా నిలబడతారు. అదే ఒక పద్ధతి ప్రకారంగా చేయలేదా, ఒక పద్ధతి ప్రకారంగా చేయట్లేదా, ఎప్పటికీ మీకు సక్సెస్ రాదు. ఎప్పటికీ మీకు ఆ వ్యాపారం అనేది బిల్డ్ అవ్వదు. ఎప్పటికీ మీరు సక్సెస్ అనేది అవ్వరు. అర్థమవుతుందా? సో లాస్ట్ మీటింగ్లో కూడా చెప్పిన ఒక పద్ధతి ప్రకారంగా చేస్తేనే మనం అనుకున్న రిజల్ట్ అనేది వస్తుంది. పద్ధతిలో చెయ్యకపోతే వెస్టేజ్లో పైసలు రావు, సింపుల్ చెప్పాలంటే. అర్థమవుతుందా? సో కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నేను చెప్పేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పిన, ఇది రిపీటెడ్గా వచ్చే ప్రజెంటేషనే. సో రిపీటెడ్గా వస్తుందంటే దాని అర్థం మనం చెయ్యాలి అని అర్థం. ఎస్ ఆర్ నో? సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నేను చెప్పే మాటల్ని, చెప్పే ఈ యొక్క ట్రైనింగ్ని ఖచ్చితంగా మీ మనసులోకి తీసుకొని మీరు డిసైడ్ అవ్వాలా, మీరు నిర్ణయం తీసుకోవాలా. ఏదో విన్నామంటే విన్నాం, బాగుంది, సూపరు, అవును కదా, లేకపోతే ఆల్రెడీ విన్నదే కదా. ఆల్రెడీ విన్నదే కాదు, ఆల్రెడీ చేసిందే కదా అని మీకు అనిపించాలి. సో ఎన్నోసార్లు వింటాం, కానీ చేస్తున్నామా చేయట్లేదా? చేస్తున్నామా చేయట్లే అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సో చేయడానికి మీరు రెడీగా ఉన్నారంటేనే నేను ముందుకెళ్తా. ఎస్ సార్, నేను సక్సెస్ అవ్వడం కోసం మొన్న స్ట్రక్చర్ చెప్పానా? ఏ ఏలో స్ట్రక్చర్ని చెప్పాం. ఆ స్ట్రక్చర్ ఫామ్ అవ్వాలంటే ఈరోజు చెప్పే మీటింగ్, ఈరోజు మీరు నేర్చుకునేది చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఈరోజు నేను చెప్పేది మీకు చాలా ఇంపార్టెంట్. ఇది చేస్తేనే అది అవుతుంది, ఇది చేయకపోతే అది అవ్వదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సో ఈరోజు నేను చెప్పే ఈ టాపిక్ని ఎవ్రీడే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ మీ మైండ్లో ఉండాలా. ఖచ్చితంగా మీరు దాన్ని ఫాలో చేయాలా. ఓకేనా? రెడీనా? రైట్. సార్ నాకు హోస్ట్ ఇవ్వండి సార్. వెంకటేల్ సార్. ఓకే, డన్. రైట్. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి వెస్టేజ్లో మీ వ్యాపారాన్ని ఎలా నిర్మించాలి, ఎలా ప్లాన్ చేయాలనేది ఈరోజు టాపిక్.
సో దిస్ ఈస్ కిరణ్ వల్ల పట్ల యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అచీవ్ అయి ఉన్నాను ఈ బిజినెస్లో. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టాపిక్ని ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి. సో మరి ఈ ఫైర్ క్లబ్ అనేది చాలా ఇష్టం నాకు. ఒకప్పుడు చాలా ప్యాషన్తో చేసినాం. సో ఆల్మోస్ట్ 250 300 మందితో కూడా చేసినాం. సో బట్ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 6 మంత్స్ గ్యాప్ వచ్చింది కాబట్టి సో చాలా మంది ఈ ఫైర్ క్లబ్ని మిస్ చేసుకున్నారు, మిస్ అవుతున్నారు. కానీ మీరు ఈ బిజినెస్లో డెవలప్ అవ్వాలి అంటే సో నిన్న ఒక మాట చెప్పిన మీకు, తెలియంది తెలుసుకోవాలి, తెలిసింది తెలియజెప్పాలి. అర్థమవుతుందా? ఈ బిజినెస్లో సింపుల్ థింగ్, నేర్చుకోవడం, నేర్పించడం, నేర్పించేవారిని తయారు చేయడం. అంటే ఏంటి నేర్చుకోవడం అంటే ఏంటి? ఇది నాకు తెలియదు, ఇది నాకు రాదు, ఇది నాకు కావాలి అనుకుంటే మీరు నేర్చుకుంటారు. రైటా? సో ఇప్పుడు చూడండి ఎంతో మంది ఉన్నారు, కొన్ని వేల మంది టీం ఉంది. బట్ సో ఇక్కడ ఓన్లీ కొంతమంది మాత్రమే అటెండ్ అయ్యారంటే దాని అర్థం మీకు ఒక నేర్చుకునే ఒక తత్వం ఉంది. రైటా? సో ఇదే యాటిట్యూడ్, ఇదే తత్వం అనేది మీకు ఉండాలి. ఎందుకంటే ఏ స్థాయిలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీకు ఉండాలి. మీకు సపోర్ట్గా సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టంలో ఫైవ్ అండ్ క్లబ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకు అంటే సో 5 గంటలు అనేది సో చూడండి ప్రతి ఒక్కరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఏదన్నా నేర్చుకోవాలి అన్న 5 o'clock స్టార్ట్ చేస్తారు. ఒక యోగాకి వెళ్ళాలన్నా 5 o'clock, ఒక జిమ్కి వెళ్ళాలన్నా 5 o'clock, ఏదైనా లేచి చదువుకోవాలి, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలన్నా 5 o'clock. ఎస్ ఆర్ నో? అవునా కాదా? సో ఆల్మోస్ట్ 5 గంటలకే అందరూ కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కటి ఏదన్నా పని చేయాలంటే 5 గంటలకే. ఎందుకని? సో ఎందుకంటే దాని మీద ఒక సైకాలజీ ఉంది. సో కొంతమంది నమ్మితే ఒక బ్రహ్మ ముహూర్తం అంటారట. సో బ్రహ్మ ముహూర్తం 5 గంటల లోపు అనేది బ్రహ్మ ముహూర్తం. అప్పుడు ఏ పని చేసినా దాంట్లో సఫలీకృతం అవుతాం, సక్సెస్ అవుతాం అంటారు. సో మరి ఆ బ్రహ్మ ముహూర్తం కాకపోయినా నేను చెప్తున్నా, నేను సక్సెస్ కావాలంటే ఒక పనిని ప్రశాంతంగా పీస్ఫుల్గా నేర్చుకోవాలి, స్టార్ట్ చేయాలి, మొదలు పెట్టాలి అంటే దానికి రైట్ టైం ఏంటంటే సో 5 గంటలే. ఎందుకంటే తెల్లారిన తర్వాత మన ఎన్ని హడావిడిలు ఉంటాయో ఎన్ని ఉంటాయో మనకు తెలుసు. అవునా కదా? ఒక్కసారి 6 లేచేయటం మొదలు పెట్టిన తర్వాత అప్పుడు మొదలవుతుంది మన రొటీన్ లైఫ్. అన్నీ గుర్తొస్తూ ఉంటాయి, కష్టాలు, కన్నీళ్ళు, టెన్షన్స్, స్ట్రెస్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి. దాంట్లో నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుందా? అవకాశం ఉంటుందా? చెప్పండి. ఉండదు. సో కాబట్టి సో ఈ యొక్క మీటింగ్ని మీరు ప్రతి ఒక్కరు కూడా ఫైవ్ ఏం క్లబ్ అనేది మీరు ఎదగడం కోసం, మీరు సక్సెస్ అవ్వడం కోసం సిస్టమ్ పరంగా మేము చేస్తున్న ఒక ప్రయత్నం. దీన్ని బెస్ట్గా ఉపయోగించుకొని, ఎందుకంటే సో ఇది కూడా వెస్టేజ్లో కాదు, లైఫ్లో కూడా సక్సెస్ అవ్వాలి అంటే సో మీరు ప్లాన్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక రొటీన్ అవ్వాలి. 5 గంటలకి అంటే 4:40కి, 4:45, 4:30కి లేచే వాళ్ళు కూడా ఉంటారు. నేను 4:40కి లేస్తాను. సో 4:45కి లేవాలనేది మీ డైలీ రొటీన్. రొటీన్ లైఫ్లోకి మీ హాబీ లాగా ఉండాలి. ఫస్ట్ వెస్టేజ్లో వ్యాపారాన్ని మీరు నిర్మించాలంటే ఫస్ట్ మీరు నిర్మించుకోవాల్సింది మీ మైండ్లో, ఎస్ నేను 4:40కి నేను లేస్తా. ఎందుకు? నేర్చుకోవడం కోసం. ఎందుకు? నేర్చుకోవడం కోసం. అర్థమైందా? ఫస్ట్ మీరు ఇది డిసైడ్ అవ్వాలి. ఎంతమంది దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు? ఎంతమంది దీన్ని తీసుకుంటున్నారు? తీసుకుంటున్నారా? ఖచ్చితంగా. ఎస్. సో కాబట్టి ఈ యొక్క సెషన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు సార్. ఎవరైనా వీడియో ఆఫ్ చేస్తే రిమూవ్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే, అది మీ పని, ఇక మీ పని అదే. ఓకే, రైట్. మరి సో వెస్టేజ్లో వ్యాపారాన్ని, మీ వ్యాపారాన్ని ఎలా ప్లాన్ చేయాలి? మీ వ్యాపారం అంటే ఎవరిది? ఎవరిదండి మీ వ్యాపారం అంటే? మీది, నాది, ఎవరికి వాళ్ళు. ఎస్ ఆర్ నో? సో ఒక ప్లానింగ్ అనేది దేనికంటే తెలుసా? ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్ కోసం, ఒక పర్ఫెక్ట్ అవ్వడం కోసం ఫస్ట్ ప్లాన్ చేయాల. అర్థమవుతుందా? సో ప్లానింగ్కి పర్ఫెక్ట్కి మధ్యలో ఒకటి ఉంటుంది. ప్లానింగ్కి పర్ఫెక్ట్కి మధ్యలో ఒకటి ఉంటుంది. రాసుకోండి. ఏంటిది అది చెప్పండి. ఇక్కడ ప్లానింగ్ ఉంది, ఇక్కడ పర్ఫెక్ట్ ఉంది. ఇది పర్ఫెక్ట్ అనుకోండి, ఇది ప్లానింగ్ అనుకోండి. మధ్యలో ఒకటి ఉంటుంది ఇక్కడ. ఏంటిది అది? రెస్పాండ్ అవ్వాలా. చాట్ బాక్స్ ఉంది కదా, చాట్ బాక్స్లో రెస్పాండ్ అవ్వండి. ప్లానింగ్కి పర్ఫెక్ట్కి మధ్యలో ఒకటి ఉంటుంది, వర్క్. వెరీ గుడ్, సూపర్. లర్నింగ్.
వెరీ గుడ్. రెస్పాండ్ అవ్వాలి, ఫాస్ట్ ఫాస్ట్గా అందరు రెస్పాండ్ అవ్వాలా. ఇంకా ప్లానింగ్కి పర్ఫెక్ట్కి మధ్యలో ఒకటి ఉంటుంది. లర్నింగ్ ఇంప్లిమెంటేషన్. వెరీ గుడ్, సూపర్. సింపుల్ థింగ్ మీకు క్లారిటీ ఇస్తా. సో ఇక్కడ ప్లానింగ్ అంటే ప్లాన్ చేసుకున్నాం అంటే దాని అర్థం ఏంటి? లర్న్ చేసినాం అని అర్థం. లర్నింగ్ వచ్చింది, ఆల్రెడీ లర్నింగ్ తీసుకున్నావు. లర్నింగ్ తర్వాత ప్లానింగ్ తీసుకున్నావు. ఆ ప్లానింగ్ తర్వాత ఒకటి ఉంటుంది, ఇంప్లిమెంటేషన్. ఓకే. వర్క్, లర్నింగ్. ఓకే, నేను చెప్తా, హింట్ ఇస్తా. అది కూడా పీ తోటే స్టార్ట్ అవుతుంది. అది కూడా పీ తోటే స్టార్ట్ అవుతుంది. చెప్పాలి. సింపుల్ థింగ్. పర్ఫెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలా అంటారు కదా, ఏదో పర్ఫెక్ట్ అంటారు, కొటేషన్ కూడా ఉంటుంది. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. అంటే ఇక్కడ పర్ఫెక్ట్ అవ్వాలంటే మనకు ఉండాల్సింది ఏంటిది? ప్రాక్టీస్. మరి ప్రాక్టీస్ అవ్వాలి అంటే దాని అర్థం ఏంటి? ఆ ప్రాక్టీస్ అవ్వాలి అంటే దాన్ని ఎప్పుడో ఒకసారి చేస్తే ప్రాక్టీస్ అవుతుందా, లేకపోతే డైలీ రెగ్యులర్గా చేస్తే ప్రాక్టీస్ అవుతుందా? చెప్పండి. పర్ఫెక్ట్ అవ్వాలంటే ప్రాక్టీస్ చేయాలి. సో ప్లానింగ్కి పర్ఫెక్ట్ మధ్యలో ఉండేది ప్రాక్టీస్. ప్రాక్టీస్ మీన్స్ సో రెగ్యులర్గా ప్రతిరోజు ప్రతి క్షణం మీరు చేస్తూ ఉండాలి. చేస్తూ ఉండాలంటే ఎప్పుడు వర్క్ చేయటమే కాదు, నేర్చుకోవడం కూడా ఒక పనే. అర్థమవుతుంది, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం ఒక పనే. ఆ పనిని పదే 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 చేయడం కూడా పనే. రైట్. సో రెగ్యులర్గా ప్రాక్టీస్, ఎంత తొందరగా మీరు పర్ఫెక్ట్ అవ్వాలంటే అంత ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేయాలి. మరి ప్రాక్టీస్ చేయాలంటే దాని అర్థం ప్లానింగ్ అనేది ఉండాలి. సో ప్లానింగ్ అంటే మీరు అన్నట్టు ప్రిపరేషన్, రైట్. సో ప్రిపరేషన్, ప్లానింగ్, ప్రాక్టీస్, పర్ఫెక్ట్, ఇవన్నీ ఉంటేనే మనం ఏదైనా పనిని మనం పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా మనం చేయగలుగుతాం. అర్థమవుతుందా? రైట్. మరి అలాగే ప్రతి నెల వెస్టేజ్లో మీరు ప్రతి నెల మీ వ్యాపారాన్ని ఎలా ప్లాన్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఒక గోల్ పెట్టుకోవాలి. నేను స్టార్టింగ్లో మీకు అడిగిన మార్చ్ మంత్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ ఫోర్త్ డేట్ వచ్చింది. సో ఈ రోజు వరకు మీరు ఎంతమంది ఎవరు ప్లాన్ చేసుకున్నారు, ఎవరు గోల్ సెట్ చేసుకున్నారు అని. సో మీరు మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు మంత్ ప్లాన్ లేకుండా, మంత్ ప్లాన్ అనేది లక్ష్యం అనేది లేకుండా మీరు ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వలేరు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే లక్ష్యం పెట్టుకుంటారో ఖచ్చితంగా ఆ లక్ష్యం కోసం పరిగెడతారు. ఆ లక్ష్యం కోసం పని చేస్తారు, పని చేస్తారు. సింపుల్ చెప్పాలంటే లక్ష్యం పెట్టుకున్న వాళ్ళు పని చేస్తారు, లక్ష్యం పెట్టుకోని వాళ్ళు అస్సలు పని చేయరు. నాకు ఎవరు దొరకట్లేదు సార్, ఎవరు రావట్లేదు సార్, ఎవరు నా మాట వినట్లేదు అన్న వాళ్ళు ఎవరు అంటే లక్ష్యం పెట్టుకొని వాళ్ళు. లక్ష్యం పెట్టుకున్న వాళ్ళు ఈ సాకులు చెప్పలు, ఈ వంకలు చెప్పలు, ఈ కారణాలు చెప్పరు. వాళ్ళ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం ఏదైనా ఖచ్చితంగా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు, ఏదో రకంగా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు, కానీ వంకలు, కారణాలు, సాకులు చెప్పరు. ఫస్ట్ మీరు లక్ష్యం అనేది పెట్టుకోవాలి. సో పెట్టుకోలేదా, ఈరోజు డిసైడ్ చేసుకోండి. ఈ రోజు లక్ష్యం పెట్టుకోండి, ఈ మంత్ నేనేం చేయాలనుకుంటాను, ఈ మంత్ నాకు ఇది కావాలి. మార్చి 31 వచ్చేలోపు నేను ఇంత బిజినెస్ జరగాలి, ఇంత పీవీలోకి రావాలి, ఇంత టీంని బిల్డ్ చేయాలి, ఇంత సిఎన్సీని చేయాలి, లేకపోతే ఇంత ఇన్కంలోకి ఉండాలని ఖచ్చితంగా మీరు ఒక గోల్ పెట్టుకోండి, గోల్ సెట్ చేసుకోండి. అర్థమవుతుందా? ఇది లేకపోతే మీరు ఈ బిజినెస్లో నేను ఎంత చెప్పినా, మీ అప్లైన్లు ఎంత చెప్పినా, మీరెంత పని చేసినా అవ్వదు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి, సో మీకు లక్ష్యం అనేది లేదు, లక్ష్యం అనేది లేదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైం ఎంత అయింది, ఆల్మోస్ట్ ఒక 5:40 అయింది. మీరు హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నారు. హైదరాబాద్ వెళ్ళాలనుకుని ఏది 6 గంటలకు బస్ ఎక్కాలి, 6 గంటలకి 6 గంటలకు జర్నీ అవ్వాలి. ఫస్ట్ మీరు ఏంటి ఆల్మోస్ట్ ఒక 9 గంటల వరకు హైదరాబాద్ ఉండాలని మీరు పెట్టుకున్నారు గోల్, మీకు ఉంది. సో ఎన్ని గంటలకు లేస్తారు? 9 గంటలకు లేస్తారా? 9 గంటలకు హైదరాబాద్లో ఉండాలంటే 9 గంటలకు లేస్తారా? లేదు కదా, 5 గంటలకు లేచి
సో ఫ్రెష్ అప్ అయిపోయి ఏం కావాలో అది ప్రిపేర్ చేసుకొని సో 6 గంటలకు బస్ స్టాండ్లోకి వెళ్ళి 6 గంటలకి బస్ ఎక్కితే మీరు 9 గంటలకి వెళ్ళిపోతారు. రైటా? ఇప్పుడు ఏంది, హైదరాబాద్ వెళ్ళాలి అనేది మీ లక్ష్యం. మీకంటూ క్లారిటీ ఉంది, దాని తగ్గట్టు మీరు సో మంచిగా ప్రిపేర్ చేసుకున్నారు, 6 గంటలకు వెళ్ళిరు, అయిపోయింది. ఇప్పుడు మీరు బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత హైదరాబాద్ వెళ్ళాలనుకున్నప్పుడు హైదరాబాద్ బస్ ఎక్కుతారా, వేరే బస్ ఎక్కుతారా? హైదరాబాద్ బస్ ఎక్కుతాం, అవునా? రైటా? అట్లా కాకుండా మీరు ఎక్కడికి వెళ్ళాలో మీకు ఐడియా లేదు, ఎక్కడికి వెళ్ళాలో మీకు అసలు ఒక క్లారిటీ లేదు. మీరే ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నారు, లేదా మీరే ఒక, కొంతమంది ఉంటారు కదా, విలేజ్లలో బండ్ల మీద తిరిగి వ్యాపారం చేస్తూ ఉంటారు. సో అలాగే మీరు కూడా అనుకున్నారు అనుకోండి, ఎక్కడికి వెళ్ళాలో మీకు అవగాహన లేదు, ఏ ఏ ఊరని వెళ్తారు. అలా ఇక్కడ కూడా మీరు బస్ స్టాండ్కి వెళ్ళిరు, సో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు, ఇంకా డిసైడ్ కాలేదు, ఇప్పుడు ఏ బస్ అని ఎక్కుతారు. ఏ బస్సు పడితే ఆ బస్సే ఎక్కుతారు. కానీ అది ఎటు తీసుకెళ్తుందో, అది తీసుకెళ్ళిన దగ్గరికి మీరు వెళ్ళాలి. మీరు రమ్మన్న దగ్గరికి ఆ బస్ డ్రైవర్ తీసుకెళ్తాడా? తీసుకెళ్ళాడు. అదే మీరు హైదరాబాద్ అంటే మీరు ఏం చూస్తారు? హైదరాబాద్ బోర్డు ఉన్న బస్సే చూస్తారు, మిగతా బస్సు ఎక్కుతారా? ఎక్కరు కదా. అలాగే ఇక్కడ కూడా అంతే, మీకంటూ ఒక లక్ష్యం పెట్టుకుంటే, మీకంటూ ఒక ప్లానింగ్ చేసుకుంటే మీరు దాన్నే చూస్తారు, మిగతా దాన్ని ఏది చూడరు, చుట్టుపక్కల వచ్చే సమస్యల్ని చూడరు. నేను చెప్పాక అక్కడ ఉన్న 10 బస్సులు వస్తాయి, 10 బస్సులు హైదరాబాద్ బస్సు ఒకటే వస్తుంది, ఆ బస్సునే చూస్తారు, ఆ బస్సునే ఎక్కుతారు. ఇక్కడ కూడా అంతే, ఒక లక్ష్యం అనేది పెట్టుకుంటే మీరు ఆ లక్ష్యాన్ని చూస్తారు తప్ప పక్కనున్న 10 సమస్యలను చూడరు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా మంది సమస్యలు చూసే వాళ్ళందరూ కూడా లక్ష్యం లేని వాళ్ళే. లక్ష్యం ఉన్న వాళ్ళు సమస్యను అయితే చూడరు, పట్టించుకోరు, వాళ్ళ లక్ష్యాన్ని పట్టించుకుంటారు. క్లియరా? అర్థమవుతుందా? రైట్. ఫస్ట్ లక్ష్యం అనేది పెట్టుకోవాలి. సో బిజినెస్లో మనం ఎప్పటికప్పుడు ఏదో చేద్దాం అనుకుంటాం. చాలా మంది అనుకుంటారు, ఇది చేయాలి, అది చేయాలి, అబ్బా కిరణ్ సార్ మోటివేషన్ ఇచ్చిండి, ఈ రోజు ఏదో ఒకటి చేయాలిరా పైన, జూమ్ కట్టేస్తే చాలు నేను వెళ్ళిపోతా బయటికి, ఇక ఫీల్డ్కి వెళ్ళాలా, అది చేయాలి, ఇది చేయాలి అనుకుంటాం. కానీ ఏదో అనుకుంటాం, కానీ ఏదో చేస్తాం, అవునా కదా? ఎందుకని? సో నిజంగా ఏం చేయాలనుకుంటున్నా అనేది ఒక క్లియర్గా క్లారిటీ అనేది మీకుందా? మీకు తెలుసా? ఏదో చేద్దాం అనుకుంటారు కానీ ఏం చేయాలి, నేనేమంటున్నా, ఏదో చేద్దాం, ఏదో చేద్దాం, ఏదో చేయాలి, ఏదో చేయాలి కాదు, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది క్లారిటీ ఉండాలి. ఏదో చెయ్యాలి అని ఆరాట పడే బదులు, ఇగో ఇది చెయ్యాలనేది మీకంటూ ఒక క్లియర్గా క్లారిటీగా ఉండాలి. స్పష్టత, వెరీ వెరీ స్పష్టంగా ఉండాలి. మీరేం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు అనేది ఆ స్పష్టత అనేది ఉంటేనే మనం ఆ దారిలో మనం కరెక్ట్గా వెళ్తాం. చాలా మంది ఇక్కడే ఇదే ఉంటారు, ఏదో చేద్దాం, ఏదో చేద్దాం అనుకుంటారు కానీ ఏం చేయాలి అనే ఒక క్లారిటీ ఉండదు, ఎలా చేయాలి అనేది ఒక క్లారిటీ ఉండదు, దానివల్లనే వాళ్ళు ఏదో చేద్దామని ఏదో చేసుకుంటూ పోతారు. అర్థమవుతుందా? రైట్. సో ఇక్కడ లాస్ట్ మంత్, ఇది నవంబర్ కాదు, ఇది ఎప్పటిదో లాస్ట్ మంత్ అయిపోయింది. లాస్ట్ మంత్ ఏంటి, ఫిబ్రవరి నెల అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనకి ఏం వచ్చింది, మార్చ్ నెల వచ్చింది. తర్వాత ఏం వస్తుంది, ఏప్రిల్ నెల వస్తుంది. అవునా కదా? మనం పని చేసినా చేయకపోయినా, బిజినెస్ చేసినా చేయకపోయినా, తిన్నా తినకపోయినా, పడుకున్నా పడుకోకపోయినా, ఈ రోజులు అనేవి మారుతూనే ఉంటాయి. ఆగుతాయి మన కోసం ఏమన్నా, మనం పని చేయట్లేదని? ఆగవు కదా. సో సో ఫిబ్రవరి అయిపోయింది, ఇప్పుడు మార్చ్ వచ్చింది, తర్వాత ఏప్రిల్ వస్తుంది, తర్వాత మే కూడా వస్తుంది. ఇలా నెలలు నెలలు గడిచిపోతున్నాయి. మరి చూడండి ఇక్కడ, మరి నెక్స్ట్ ఈ మార్చి అయిపోయేలోపు మీరేం చేద్దాం అనుకుంటున్నారు అనేది మీ దగ్గర ప్లానింగ్ ఉందా? మార్చి అయిపోయేలోపు నేను అదే చెప్పిన, 31 మార్చి 31 కదా. సో మార్చి 31 అయ్యేలోపు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారని మీ దగ్గర ఇది ఉందా? ఏంటిది ఇది? ప్లానింగ్. ప్లానింగ్ అనేది ఉందా? ఆ ప్లానింగ్ అనేది లేకపోతే కష్టం, చాలా చాలా కష్టం. ఎందుకంటే మనం అనుకున్న లక్ష్యం 2 సంవత్సరాలకు పెట్టుకుంటే, ఆ 2 సంవత్సరాల లక్ష్యం నెరవేరాలి అంటే మీకు ప్రతిరోజు ఏం చేయాలనేది ఒక క్లారిటీ ఉండాలి. అర్థమవుతుందా? రైట్.
అండ్ నేను 4 రకాలుగా ప్లానింగ్ చెప్తా. 4 రకాలుగా ఉంటుంది. సో ఈ ప్లానింగ్ అనేది బాగా అర్థం చేసుకోండి. చెప్పానుగా, అర్థం చేసుకొని వేసే అడుగుకి ఒక విలువ ఉంటుంది, ఒక వాల్యూ ఉంటుంది. అర్థం చేసుకోకుండా మీరు ఎలా పడితే అలా వేసే అడుగులకి విలువ ఉండదు. అది ఎటు పోతుందో తెలియదు ఆ దారి. సో కాబట్టి నేను ఎప్పుడూ చెప్తుంటా, అవగాహన లేని ప్రయత్నం వ్యర్థం, అర్థం చేసుకోలేని ప్రయత్నం వ్యర్థం. సో కాబట్టి అర్థం చేసుకుంటే వ్యర్థం అవ్వదు, అర్థం చేసుకుంటే వ్యర్థం అవ్వదు. కాబట్టి నేను చెప్పే ఈ ప్లానింగ్ అనేది, ఈ ప్రణాళిక అనేది మీరు చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత బాగా ఈ బిజినెస్లో మీరు సక్సెస్ అవుతారు. అర్థమవుతుందా? రైట్. సో ఈ 4 ఏంటంటే, ఫస్ట్ సెల్ఫ్ బిజినెస్ టార్గెట్. ఫస్ట్ వన్ వచ్చి సెల్ఫ్ బిజినెస్ అంటే నా ఐడి పైన నేను ఇంత బిజినెస్ చేయాలనే టార్గెట్ నేను పెట్టుకోవాలా. సెల్ఫ్ అంటే నాది, ఇక్కడ మీకు ఫస్ట్ మీరు పెట్టుకోవాల్సింది ఏంటి? సెల్ఫ్. నేను, కొంతమంది ఏమంటారంటే ఇదే ఏదో ఆ, చెప్పినట్టే ఇక అదే 100 పీవీ చేస్తుంటారు. 101 పీవీ, 102 పీవీ, 101 పీవీ, 102 పీవీ. అంతకు మించి 1 పీవీ కూడా ఎక్కువ కాదు. ఎందుకంటే మీరే కదా సార్ 100 పీవీ చాలు అన్నారు. ఎక్కువ బిజినెస్ చేస్తే, సెల్ఫ్లో ఎక్కువ చేస్తే ఎక్కువ బిజినెస్, ఎక్కువ ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది, ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది, ఎక్కువ క్యాష్ బ్యాక్లు వస్తాయి, ఎక్కువ డిస్కౌంట్లో మనకు వస్తుంటాయి, అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ఇది బిజినెస్. ఇప్పుడు మీరు ఒక వ్యాపారం చేయాలనుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిరాణా కొట్టు పెట్టిరు, 1000 రూపాయలే అమ్మాలనే టార్గెట్ పెట్టి 1000 రూపాయలు అమ్మగానే షాప్ కట్టేసి వెళ్ళిపోతారా? ఒక బట్టల షాప్ పెట్టారు, ఏదైనా కానీ ఒక 2000 అయింది, గత 2000 అయింది కదా ఈరోజు అని చెప్పేసి దాని మధ్యాహ్నానికి క్లోజ్ చేస్తారా? చేయరు కదా. సో ఇక్కడ కూడా సెల్ఫ్ బిజినెస్ టార్గెట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే, ఎందుకు ఇది టార్గెట్ పెట్టుకుంటే, ఎవరున్నా లేకపోయినా మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు ఫస్ట్. కొంతమంది ఉంటారు, నాకు వాళ్ళు లేరు సార్, వీళ్ళు లేరు సార్, వాళ్ళు వర్క్ చేయట్లేదు, వీళ్ళు వర్క్ చేయట్లేదు అంటారు. సో నేనేమంటున్నా, వాళ్ళు వీళ్ళు కాదు, మీరు వర్క్ చేస్తున్నారా లేదా, ఫస్ట్ మీరు వర్క్లో ఉన్నారా లేరా, ఇది ఇంపార్టెంట్. దానికోసమనే సెల్ఫ్ బిజినెస్ టార్గెట్ పెట్టుకోండి. ఏంటి, 100 పీవా, 200 పీవా, 300 పీవా? ఫర్ ఎగ్జాంపుల్ నాది ఉందండి, నాది ఎవ్రీ మంత్ 160 నుంచి 200, 230 కూడా అవుతుంది. ఎందుకు? నేను చెప్పా కదా, నా చుట్టూ, నా ఇంటి చుట్టూ దాదాపు నాకు 10 మంది కస్టమర్లు ఉన్నారు. ఒక కస్టమర్ 2000 తీసుకుంటారు ప్రతి నెల, ఒక కస్టమర్ 200 తీసుకుంటారు, ఒక కస్టమర్ 500 తీసుకుంటారు, ఒక కస్టమర్ సోపు పేస్ట్, ఓన్లీ సోపు పేస్టే వాడుతుంటారు, ఇంకొకరు వచ్చేసి హెయిర్ ఆయిల్ వాడుతుంటారు, ఇంకొకరు అయితే ఓన్లీ కుకింగ్ ఆయిల్ వాడుతున్నారు. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ని, కస్టమర్స్ని క్రియేట్ చేసుకున్నా. స్టార్టింగ్లో జస్ట్ యూజర్స్ అయిన వాళ్ళు ఇప్పుడు రెగ్యులర్గా పర్చేజ్ చేస్తున్నారు. అర్థమవుతుందా? సో కాబట్టి సెల్ఫ్ బిజినెస్ టార్గెట్ అనేది పెట్టుకోవాలి. అర్థమైందా నేను చెప్పింది? ఫస్ట్ పాయింట్, ఎంతమంది దీన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఎంతమంది దీన్ని తీసుకుంటారు, ఎంతమంది కమిట్ అవుతున్నారు? కమిట్ అయిన వాళ్ళు టైప్ చేయండి. ఎస్ సార్ నేను కమిట్ అవుతున్నా ఈ రోజు నుంచి. ఎస్, రెగ్యులర్గా నేను, సో నెలకి 40 పీవీ చేస్తున్నా సార్, ఇప్పుడు 60 పీవీ చేస్తా. సార్ 60 పీవీ చేస్తున్నా సార్, నేను 100 పీవీ చేస్తా. సార్ 100 పీవీ చేస్తాను సార్, నేను 160 పీవీ చేస్తా. 160 పీవీ ఎందుకు? రెండు కన్సిస్టెన్సీలు వస్తాయి, రెండు కన్సిస్టెన్సీ ఆఫర్లు. 4 నెలలు వాడుకుంటే, సో అది 3000 రూపాయలు వస్తుంది, ఇది 1500 రూపాయలు వస్తుంది, 4500 ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది నాకు. లాస్ట్ మంత్ నాకు 2 ఓచర్లు వచ్చినాయి, 3000 రూపాయల ఓచర్లు రెండు వచ్చినాయి. ఎందుకంటే ఎవ్రీ మంత్ నేను 200, 230 పీవీ చేసిన. అర్థమవుతుందా? సో కాబట్టి ఫస్ట్ మీరు కమిట్ అవ్వండి. ఎస్, సెల్ఫ్ బిజినెస్ టార్గెట్. ఎందుకంటే నేనున్న, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ డేస్లో మీకు లెక్క నేను 8%, 12%, 16% ఇలా బ్రాంజ్ కాకముందు, బ్రాంజ్ అయిన తర్వాత కూడా, సో నాకు అనేది టీం లేదు, వర్క్ చేసేటో లేకపోతే నేనేం చేసినో తెలుసా? నా ఐడి మీద కొనుక్కోవడం, కొనటం, ఎవరైతే కావాలంటున్నారో వాళ్ళు తీసుకెళ్ళి అమ్మటం. ఇలా నెలకి 600, 700, 800 పీవీ చేసేది సింగిల్గా. దాని ద్వారా ఏమయ్యేదంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 100 పీవీకి 300 ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తుంది. మరి 800 పీవీ చేస్తే 2400 నుంచి 2500 రూపాయలు ప్రొడక్ట్ వస్తాయి. అండ్ దాంతోపాటు ఎంఆర్పి మీద సేల్ చేసేది. 800 పీవీ అంటే 8 మూలు 24, 2400, సారీ 24,000 రూపాయలు. 24,000లో మనకి
ఆ 20% డిస్కౌంట్ ఇచ్చిందంటే ఆల్మోస్ట్ మనకి ఎంత వస్తుంది? 4,000 5,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 5,000 ప్లస్ ఈ యొక్క ఒక 2,000 నుంచి 3,000, 8,000. ఓన్లీ సేల్స్ మీదనే నేను 8,000 సంపాదించేది. ఓన్లీ సేల్స్ మీదనే. నాకు చెక్ వచ్చింది స్టార్టింగ్ డేస్లో మహా అంటే ఒక 1,000, 1,500, 700 వచ్చింది. కానీ పర్సనల్ సేల్స్ మీదనే నేను నెలకి 8,000 నుంచి 9,000, 10,000 సంపాదించేది. చాలా మంది ఏం చేస్తారంటే ఎవరు పని చేయట్లే, ఎవరు చేయట్లే, ఎవరు చేయట్లేదు. మీరు చేయండి ఫస్ట్. దాని ద్వారా నాకేమైందో తెలుసా? అలా చేయడం ద్వారా పర్సనల్ సేల్స్ ద్వారానే నాకు కస్టమర్స్ క్రియేట్ అయ్యారు. ఆ కస్టమర్స్ రెగ్యులర్ కస్టమర్స్ అయ్యారు. ఆ రెగ్యులర్ కస్టమర్స్ లోనే కొంతమంది బిజినెస్ లోకి వచ్చారు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు మంచి సెల్లర్ అవ్వాలి. అండర్లైన్ చేసుకోండి. మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలి అంటే మీరు మంచి సెల్లర్ అవ్వాలి. వితౌట్ సేల్స్, సేల్స్ చేయడం రాకుండా బిజినెస్ మ్యాన్ అవ్వలేరు. ఎక్కడైనా చూడండి, ఏదైనా షాపులో, ఏదైనా బిజినెస్లో వాళ్ళు చేయటం వస్తేనే ఆ బిజినెస్ సక్సెస్ అవుతుంది. ఒక కూరగాయల మార్కెట్లో ఒక కూరగాయలు అమ్మే వ్యక్తికి అది చేయడం వస్తేనే ఆ కూరగాయలు అమ్మగలుగుతాడు. ఒక బట్టల షాప్లో వ్యక్తి కూడా బట్టలు అది అమ్మగలిగితేనే ఆయన బట్టల షాప్ నడపగలుగుతాడు. ఏదైనా అంతే, అవునా కాదా? మరి అలాగే ఇక్కడ ఉన్న వెస్టేజ్ ప్రొడక్ట్స్ అనేది మీరు అమ్మలేకపోతే మీరు ఎట్లా బిజినెస్ మ్యాన్ అవుతారు? ఎట్లా బిజినెస్ చేస్తారు? సో చాలా మంది ఒక బ్లండర్ మిస్టేక్ చేస్తుంటారు. ఒకటే ప్రోడక్ట్ పట్టుకుంటారు. ఒకటే ప్రోడక్ట్. వెస్టేజ్లో 450 ప్రొడక్ట్స్ ఉన్నాయి. రైటా? దాంట్లో కొంతమంది ఒకటే కేటగిరీ తీసుకుంటారు. కొంతమంది చూస్తే ఓన్లీ మోకాల నొప్పులు సెట్లు పట్టుకొని తిరుగుతారు. ఐఎమ్ ఆర్ఎంపి డాక్టర్. ఎక్కడ మోకాల నొప్పులు ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఎక్కడున్నాయి ఎదుగుతారు, వాళ్ళనే ఎదుగుతారు. కొంతమంది ఉంటారు ఓన్లీ వెయిట్ లాసే పట్టుకుంటారు. కొంతమంది ఉంటారు ఓన్లీ అగ్రికల్చరే పట్టుకుంటారు. అగ్రికల్చర్ తప్ప ఏమీ చేయరు. కొంతమంది ఉంటారు ఓన్లీ ఇంట్లో వాడుకునే ఏంటిది, మన అంట్లది, బట్టలది, ఫ్లోర్ క్లీనర్ ఇవే పట్టుకుంటారు. ఇప్పుడు మీరు ఒక షాప్ పెట్టారంటే, ఒక బట్టల షాప్ పెడితే ఓన్లీ చిన్నపిల్లలదే పెడితే అందరు వస్తారు మీ దగ్గరికి. ఓన్లీ లేడీస్దే పెడితే అందరు వస్తారు, లేడీసే వస్తారు. ఓన్లీ జెంట్స్ పెడితే జెంట్సే వస్తారు. కానీ అందరి పెడితే అందరూ వస్తారు. ఇక్కడ కూడా వెస్టేజ్ బిజినెస్ మిమ్మల్ని ఇదే చేయడం చెప్పట్లేదు. ఎందుకంటే అదే చేస్తే మీరు అక్కడే ఆగిపోతారు. ఆ కస్టమర్లే ఉంటారు మీకు. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, మీరు మొబైల్ రీఛార్జ్ అనేది చేసేటప్పుడు ఎన్ని రకాల ప్లాన్లు వస్తాయి? అవునా కదా? రీఛార్జ్ చేసేటప్పుడు ఎన్ని రకాల ప్లాన్లు ఉంటాయి. ఎందుకు? ఏదో ఒకటి వాళ్ళకి కావాల్సింది, వాళ్ళకి సూటబుల్ అయింది, వాళ్ళకి నచ్చింది, వాళ్ళు పర్చేజ్ చేయగలిగేది వాళ్ళు చేస్తారనే ఉద్దేశం అన్ని ఆఫర్లు పెడుతున్నారు. మరి ఇక్కడ కూడా కంపెనీ మనకు చాలా రకాల ఆఫర్లు ఇస్తుంది, చాలా రకాల బెనిఫిట్స్ ఇస్తుంది, చాలా రకాల ప్రొడక్ట్స్ ఇస్తున్నప్పుడు మరి ఇక్కడ మనం ఎందుకు ఒకటే ప్రోడక్ట్ని పట్టుకుంటున్నాం? అర్థమవుతుందా? సో ఫస్ట్ మీరు సెల్ఫ్ బిజినెస్ టార్గెట్ అనేది చేయండి. దాంట్లో ప్రోడక్ట్ బేస్డ్ పెంచండి. ఎప్పుడు అదే సోప్, అదే పేస్ట్ వాడటం కాదు, హెల్త్ సప్లిమెంట్స్ వాడాలి. కాస్మెటిక్స్ ఉన్నాయి, పిల్లలకు న్యూట్రిషన్ ఫుడ్, పెద్దలకు న్యూట్రిషన్ ఫుడ్ ఉంది, హెల్త్ సప్లిమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. అర్థమవుతుందా? ఫస్ట్ సెల్ఫ్ బిజినెస్ టార్గెట్లో ఇవన్నీ సేల్స్ మీద వెళ్తాయి. ఎందుకంటే ఆ ప్రొడక్ట్ మీరు వాడితే ఆ ప్రొడక్ట్ మీద మీకు ఒక నమ్మకం వస్తుంది. ఆ రిజల్ట్ చూస్తూ మీరు ఈజీగా చెప్పగలుగుతారు. లేకపోతే ఏం చేస్తారు, మీరు వాడిన ప్రొడక్ట్ రెండు మూడు ఉంటే ఆ రెండు మూడునే గట్టిగా చెప్తారు, మిగతా అన్ని చెప్పలేరు మీరు. సో కాబట్టి ఫస్ట్ మీరు సెల్ఫ్ బిజినెస్ టార్గెట్ పెంచుకోండి, పర్సనల్ సేల్స్ పెంచుకోండి. సో పర్సనల్ సేల్స్ వల్ల ఇంకొక విషయం ఏంటంటే రోజువారీ ఖర్చులు వెళ్ళిపోతాయి తెలుసా? రోజువారీ ఖర్చులు ఈజీగా వెళ్ళిపోతాయి. ఒక 1,000 రూపాయలు సేల్ చేసే ఎంఆర్పి కంటే 200 రూపాయలు లాభం వస్తుంది. ఈ 200 రూపాయలతోటి నీ ఇంటి ఖర్చులు వెళ్తాయా వెళ్ళవా? చెప్పండి. 200 రూపీస్ తోటి మీ ఇంటి ఖర్చులు అనేవి వెళ్తావా వెళ్ళవా? ఖచ్చితంగా వెళ్తాయి. 200 రూపాయలు మీరు ఇంటికి తీసుకెళ్తే 50 రూపాయలు మీ ఖర్చులకు వెళ్ళిపోయినా 150 రూపాయలు ఉంటాయి. 100 రూపాయలతోటి నీకు కావాల్సిన ఫుడ్, నీకు కావాల్సిన ప్రతిదీ తీసుకోవచ్చు. మీ ఫ్యామిలీకి కావాల్సిన ప్రతిదీ కూడా చేసుకోవచ్చు. ఇంకా 50 రూపాయలు సేవ్ చేయొచ్చు.
అర్థమవుతుందా? ఫస్ట్ సెల్ఫ్ బిజినెస్ టార్గెట్, ఫస్ట్ ఇది పెట్టుకోండి, ఎవరికి వాళ్ళు ఇది టార్గెట్ పెట్టుకోండి. ఓన్లీ 40 పీవీ 60 పీవీ నెలకు అదే కాదు, ఇంకా 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 ఎంత పీవీ చేస్తే అంత కస్టమర్లు క్రియేట్ అవుతున్నారు అని అర్థం. ఇది ఫస్ట్ ప్లాన్. అర్థమవుతుందా? ఫస్ట్ సెల్ఫ్ టార్గెట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. దానికోసం మీరు చుట్టూ ఉన్న మీ యొక్క చుట్టాలు, రిలేటివ్స్, నైబర్స్లో యూజర్స్ని క్రియేట్ చేయండి, కస్టమర్స్ని క్రియేట్ చేసుకోండి. అది క్రియేట్ అవ్వాలంటే ఇది సూపర్ ఉంటుంది, అది సూపర్ ఉంటుంది అని చెప్పొద్దు. సింపుల్గా లాజిక్ లేకుండా సింపుల్ ఒకటే ఒకటి కామన్ సెన్స్తో చెప్పండి. నేను పలాని సోప్ వాడినా చాలా బాగుండింది, ఒకసారి ట్రై చేయండి. పలాని పేస్ట్ వాడినా నాకు నాకు ఈ ఫీలింగ్ అనేది వచ్చింది, ఒకసారి ట్రై చేయండి. పలాని కుకింగ్ ఆయిల్ వాడినా సో చాలా నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గింది, దాని తర్వాత నాకు చాలా ఫ్రీ అనిపించింది, చాలా బాగా అనిపించింది, ఒకసారి ట్రై చేయండి. కస్టమర్స్ క్రియేట్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు ఒక సలహాదారులాగా, ఒక అడ్వైజర్ లాగా పనిచేయండి. అదే మీరు కొనుక్కోండి 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 అంటే ఎవరు కొనరండి. అందరు కొనియలేరు, కొంతమంది మాత్రం టాలెంట్ ఉంటుంది. అర్థమవుతుందా? ఇది ఫస్ట్ వన్, సెల్ఫ్ బిజినెస్ టార్గెట్. రెండోది వచ్చేసి టీమ్ బిజినెస్. సో టీమ్ బిజినెస్ టార్గెట్ అంటే ఏంటి? ఇప్పుడు సెల్ఫ్ బిజినెస్ అనేది మీరు టార్గెట్ పెట్టుకుంటే మీ టీంకి చెప్తారా చెప్పరా? చెప్పండి. సెల్ఫ్ బిజినెస్ టార్గెట్ పెట్టుకొని మీరు పని చేస్తున్నారు, మీ టీం కూడా ఏం చెప్తారు? అరే భయ్, నేను సెల్ఫ్ బిజినెస్ టార్గెట్ పెట్టుకున్నా, ఈ రకంగా పని చేస్తున్నా, ఇక ఈ రకంగా మీటింగ్లు చేస్తున్నా, నా చుట్టూ ఉన్న కస్టమర్లు వీళ్ళు ఉన్నారు, సో ఇంతమంది కస్టమర్లకు నేను ఇన్ని ప్రొడక్ట్స్ అమ్ముతున్నా, అది అమ్మాలంటే జస్ట్ మీరు ఇది చెయ్యాలి, ఇట్లా చేస్తాయి. ఎందుకంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్సే మీరు అక్కడ టీంకి చెప్పాలి. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు చేయరు కానీ టీంకి ఇది చేయండి, అది చేయండి, ఇట్లా చేయండి, అట్లా చేయండి అని చెప్తారు. అవుతుందా? అవదు. ఫస్ట్ మనకు సెల్ఫ్ బిజినెస్ ఎలా చేయాలనేది క్లారిటీ ఉంటేనే, అది మనకు వస్తేనే, ఆ పనిని మనం చేస్తేనే మనం టీంకి చేయగలుగుతాం. సో సెల్ఫ్ బిజినెస్ టార్గెట్ తర్వాత టీమ్ బిజినెస్ టార్గెట్. సో టీం నుంచి కూడా ఎంత బిజినెస్ రావాలి? మీకు ఒక ఛానల్ ఉంది, రెండు ఛానల్ ఉన్నాయి, మూడు ఛానల్ ఉన్నాయి, ఈ ఛానల్ నుంచి ఒక వ్యక్తి వర్క్ చేస్తున్నాడు, ఆయన నుంచి నాకు ఇంత బిజినెస్ రావాలి. ఆ బిజినెస్ రావాలంటే ఇక వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ నేను ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన ప్లాన్ నేను ఇవ్వాలి. మీకే ప్లాన్ లేనప్పుడు, మీకే క్లారిటీ లేనప్పుడు అవతల వాళ్ళకి ఏం చెప్తారు? మీకే ఏ దారిన వెళ్ళాలో తెలియదు, మరి అవతల వ్యక్తికి మీరు చెప్పగలుగుతారా? చెప్పగలుగుతారా? చెప్పలేరు, ఎట్టి పరిస్థితుల్లో చెప్పలేరు. సో కాబట్టి ఫస్ట్ థింగ్, మీరు క్లారిటీగా పని చేయగలిగితే, అర్థం చేసుకొని ఈ బిజినెస్ని, అలాగే మీ టీంకి కూడా అర్థమయ్యేలాగా చెప్తారు. కొంతమంది ఉంటారు జూమ్ మీటింగ్ చాలా మంది అటెండ్ అవుతారు, లైవ్ మీటింగ్ చాలా మంది వస్తారు, కానీ బిజినెస్ చూస్తే ఏం రాదు. ఎందుకు అంటే ఫస్ట్ నాకు తెలియదు కాబట్టి నా టీంకి చెప్పలేను, నాకు తెలియదు ఎట్లా చేయాలో ఏం చేయాలో నాకు అర్థం కాలే, ఏదో చేసుకుంటూ పోతున్నా. కొనుక్కో అమ్ముకో, కొనుక్కో అమ్ముకో అని చెప్పిన, అందరూ అదే పని చేస్తారు, కొనుక్కుంటుంటారు, అమ్ముకుంటూ ఉంటారు. అర్థమవుతుందా? సో ఫస్ట్ థింగ్, మీ బిజినెస్ టార్గెట్ అనేది ఖచ్చితంగా పెట్టుకుంటే టీంలో కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న 10,000 రూపాయలు కావాలి నాకని నేను టార్గెట్ పెట్టుకుంటే నేను 3,000 పీవీ చేయాలి. 3,000 పీవీ చేయాలంటే నాకంటూ ఒక 3 ఛానళ్ళు ఉన్నాయి, ఆ ఛానల్ నుంచి ఒక్కొక్క ఛానల్ నుంచి 1000 పీవీ 1000 పీవీ 1000 పీవీ నేను తెచ్చుకోవాలి. కాబట్టి ఏంటి, ఆ టీం బిజినెస్ టార్గెట్ నేను పెడతా. సో వెంకటేశ్వర గారు ఈ నెల 1000 పీవీ మీ నుంచి రావాలి, చేయాలి మీరు, సుజన గారు మీరు చేయాలి, పరమేష్ గారు మీరు చేయాలి. సో ఇలా నేను టార్గెట్ పెట్టి నేను చేస్తా, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇస్తా, వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఇస్తా. అదే టార్గెట్ పెట్టి మీరు చేయండి అని చేయడం చెప్పడం కాదు. ఇది నా టార్గెట్, ఇది నా టార్గెట్ కాబట్టి నేను నా టీం కావాల్సిన సపోర్టు, వాళ్ళకి కావాల్సిన గైడెన్స్, వాళ్ళకి కావాల్సిన ఎవ్రీథింగ్ నేను చేయాలి. రైటా? ఇది టీమ్ బిజినెస్. అండ్ తర్వాత టీమ్ డూప్లికేషన్ అంటే ఏంటి? మీ టీం బిజినెస్ టార్గెట్ పెట్టుకొని వాళ్ళకి ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి తర్వాత మీరు వాళ్ళకి అదే పనిని డూప్లికేట్ చేయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెంకటేష్ గారికి నేను నేర్పించిన, ఆ వెంకటేష్ గారు ఏం చేయాలి, పరమేష్ గారికి నేర్పించాలి. అర్థమవుతుంది? ఆ పరమేష్ గారు కింది వాళ్ళు నేర్పించాలి, అంటే టీం డూప్లికేషన్ జరగాలి. ఇప్పుడు ఈ టీం డూప్లికేషన్ జరగాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి?
టీం టార్గెట్ పెట్టుకోవాలి, ఫస్ట్ నేను టార్గెట్ పెట్టుకోవాలి. ఆ పనిని ఫస్ట్ నేను చేయాలి. ఫస్ట్ నేను చేసిన తర్వాత నేను టీంతో చేయించగలుగుతా. మీకు చేయటం రాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి బిర్యానీ చేయాలి, మీకు చేయటం రాదు. మరి మీరు ఎవరికైనా నేర్పించగలుగుతారా? మీకు ఈత రాదు, మీరు ఎవరికైనా నేర్పించగలుగుతారా? మీకు బైక్ నడపటం, సైకిల్ నడపటం రాదు, మీరు ఎవరికైనా నేర్పించగలుగుతారా? లేదు. అంటే ఇక్కడ సింపుల్ థింగ్, మనకు వచ్చినప్పుడే మన అవతల వ్యక్తికి నేర్పించగలుగుతాం. ఆ నేర్పించడాన్నే, వాళ్ళకి నేర్పించి వాళ్ళతో చేపించడాన్నే, దాన్నే డూప్లికేషన్ అంటాం, దాన్నే కాపీ చేయడం అంటాం. అర్థమవుతుందా? రైట్. ఇది వెరీ వెరీ డూప్లికేషన్ అనేది వెరీ వెరీ, ఎంత మందిని మనం తయారు చేసుకోగలిగితే అంత బిజినెస్ అనేది అవుతుంది. అండ్ నాలుగోది వచ్చేసి మంత్లీ రివ్యూ. నాలుగోది వచ్చేసి ఏంటి? మంత్లీ రివ్యూ. మంత్లీ రివ్యూ అంటే ఎస్, ఈ మంత్ అయిపోయిన తర్వాత నేను అసలు ఈ మంత్ నేను ఏం టార్గెట్ పెట్టుకున్నా. అరే నేను 10,000 రావాలని నేను టార్గెట్ పెట్టుకున్నా, 3,000 పీవీ కావాలని టార్గెట్ పెట్టుకున్నా, ఒక్కొక్క ఛానల్ నుంచి 1,000 పాయింట్లు 1,000 పాయింట్లు 1,000 పాయింట్లు రావాలని పెట్టుకున్నా. వచ్చినాయా రాలేదా? వస్తే వెరీ గుడ్. వస్తే వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ ఏంటి? 3,000ని 6,000 ఎట్లా చేయాలి? ఒకవేళ అవ్వలేదా, 3,000 పీవీ అవ్వలేదా, ఎందుకు అవ్వలేదు, ఎక్కడ మిస్ అయింది? ఎక్కడ మిస్ అయింది? మనల్ని మనం రివ్యూ చేసుకోవాలి. 2,000 పాయింట్లు అయింది, ఇంకా 1,000 పాయింట్లు ఎక్కడ తగ్గింది, ఎందుకు తగ్గింది అని మనల్ని మనం ఆ మంత్ జరిగిన దాన్ని ఒక్కసారి రివ్యూ చేసుకొని, ఆ ఏదైతే మిస్ అయిన వాటిని మళ్ళా ఒకసారి యాడ్ చేసుకొని, చేసిన తప్పుల్ని మళ్ళీ ఒకసారి సరి చేసుకొని నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేయాలి. అలా కాకుండా ఈ నెల అనుకున్నది కాలే, నెక్స్ట్ మంత్ అవుతుందా అంటే అయితే సార్ ఈ నెల ఖచ్చితంగా అవుతుంది చూడండి అవుతుంది, ఆ నెల కూడా కాదు. ఏమైందండి ఈ నెల కూడా కాలేదంటే, ఈ నెల పోయిన నెల అయితే మిస్ అయింది సార్, ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది, కానీ ఈ నెల చూడండి ఖచ్చితంగా అవుతుంది. కానీ ఖచ్చితంగా ఆ నెల కూడా కాదు. ఎందుకు? సో మీరు ప్రీవియస్ మంత్ ఎందుకు అవ్వలేదు, ఏం అవ్వలేదు అనేది మీకు ఒక క్లారిటీ లేదు. అర్థమవుతుందా? సో ఈ నాలుగు అనేది ప్రతి నెల మీరు చేయాల్సింది. అర్థమైందా? ఎస్, కమిట్ అవుతున్నారా? ఎస్ సార్, ఎవ్రీ మంత్ నేను సెల్ఫ్ బిజినెస్ టార్గెట్ పెట్టుకుంటా, ఎవ్రీ మంత్ టీమ్ బిజినెస్ టార్గెట్ నేను పెట్టుకొని అక్కడి నుంచి ఏం రావాలి ఏంటనే దానికి కావాల్సిన గైడెన్స్ కావచ్చు, సపోర్ట్ కావచ్చు, నేను ఇచ్చుకుంటా. అలాగే నా టీంలో నాలాంటి వాళ్ళని తయారు చేస్తా, టీం డూప్లికేషన్ చేస్తా. అలాగే ఎవ్రీ మంత్ నేను ఏం చేస్తున్నా, నేను చేసేది ఎలా ఉంది, సరైన దారిలో వెళ్తున్నానా లేదా, సరైన బిజినెస్ తెచ్చుకుంటున్నానా లేదా అని ఎప్పటికప్పుడు నేను రివ్యూ చేసుకుంటా. సో నన్ను నేను చెక్ చేసుకుంటా, నన్ను నేను సరి చేసుకుంటా అని అనుకుంటే ఈ బిజినెస్లో మీరు ముందుకు వెళ్తారు, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళరు. క్లియర్ కదా? రైట్. సో ఇక్కడ మన కింద నేరుగా జరిగే వ్యాపారం అంటే మన డౌన్లైన్ ఉంటారు. సో వాళ్ళ మీద జరిగే వ్యాపారం ఎలా ఉండాలి, ఎలా చేయాలి అంటే ఫస్ట్ మీ కింద వచ్చేసి మీ డౌన్లైన్లో ఒక ఇద్దరు లేదా ముగ్గురు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు లేదా ముగ్గురు ఉన్నారు అనుకోండి. వాళ్ళ నుంచి బిజినెస్ని మనం ఎలా తెచ్చుకోవాలి, వాళ్ళ నుంచి బిజినెస్ని మనం ఎలా తెచ్చుకోవాలి? ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ సొంత వ్యాపారాన్ని మర్చిపోయి టీంకి సర్వీస్ ఇస్తూ ఉంటారు. అంటే సెల్ఫ్ టార్గెట్ ఉండదు, సెల్ఫ్ టార్గెట్ పెట్టుకోకుండా, సెల్ఫ్ చేసుకోకుండా వాళ్ళు ఏం చేస్తారు, టీం ఉంది, 2 3 ఛానల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరున్నారు. సో మీ కింద ఒక 3 ఛానళ్ళు ఉన్నాయి. ఈ 3 ఛానల్ ఏం చేస్తారంటే వీళ్ళ సెల్ఫ్ ఉంది కదా, ఇక్కడ ఒక 40 పీఓ, 50 పీఓ, 100 పీఓ చేస్తారు, ఫిక్స్ అయిపోతుంది ఇక్కడ. సో నెక్స్ట్ ఇక టార్గెట్ ఏంటంటే ఈ ఏ అనే వ్యక్తి ఉంటాడు, బి అనే వ్యక్తి ఉంటాడు, సి అనే వ్యక్తి ఉంటాడు, వెళ్ళి ఇక్కడే పని చేస్తూ ఉంటారు, వాళ్ళకే సర్వీస్ ఇస్తూ ఉంటారు. ఈ కొత్తగా మళ్ళీ ఒకరిని తీసుకొద్దాము, కొత్తగా చేద్దాం అనేది ఉండదు. కొంతమంది అయితే ఒకటే ఛానల్ ఉంటుంది, వీళ్ళకే సపోర్ట్ ఇస్తారు, వీళ్ళకే సర్వీస్ ఇస్తారు, వీళ్ళనే చూపిస్తుంటారు, కానీ మిగతా వాళ్ళు రారు. సైడ్ బిజినెస్ అనేది ఉండదు, ఓన్లీ ఒక్కరిని ఇద్దరిని పట్టుకొని చేస్తూ ఉంటారు. సో దీనివల్ల చాలా నష్టపోతారు, చాలా విసిగిపోతారు. అర్థమవుతుంది, వాళ్ళకి ఇవ్వద్దని చెప్పట్లా, ఇవ్వాలి. కానీ చివరికి ఏమవుతుందో తెలుసా, ఒక బ్రాంజ్ డైరెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి బ్రాంజ్ అయ్యిండు, ఇప్పుడు సి అనే పైన సి అనే వ్యక్తికి సారీ బి సారీ ఏ అనే వ్యక్తి బ్రాంజ్ అయ్యిండు, బిసిడి అనే వ్యక్తికి మీరు సర్వీస్ ఇయ్యలే ఉన్నారు, కానీ వాళ్ళ మీద పని చేయట్లే. వాళ్ళు పని చేయట్లేదనో, వాళ్ళు నీ మాట వినట్లేదనో, నీకు చాలా దూరంగా ఉన్నారనో,
అసలు లేదా అక్కడికి వెళ్తే వాళ్ళు బిజినెస్ అవ్వట్లేదనో, సో ఇక్కడ అవుతుంది ఇక్కడ జరుగుతుందని ఇక్కడే కింద 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 చేసుకుంటూ పోయారు. ఈ ఏన వ్యక్తి బ్రాంజ్ అయ్యాడు, మీరు సిల్వర్ అవ్వాలంటే సైడ్ వాల్యూమ్ కావాలి. ఇప్పుడు సైడ్ వాల్యూమ్ లేదు, పరిస్థితి ఏంటి? ఏన వ్యక్తి నుంచి నీకు 4,000 పాయింట్లు, 5,000 పాయింట్లు, 6,000 పాయింట్లు వచ్చినాయి అంటే ఒక 2 లక్షల వ్యాపారం వచ్చింది. పట్టుబడి నీకు 200 రూపాయలు కూడా రాదు. అదే ఇప్పుడు సైడ్ వాల్యూ కంప్లీట్ చేసుకుంటే 20 నుంచి 25 వేలు వస్తాయి. అర్థమవుతుంది. చాలా మంది ఏంటంటే ఈ మిస్టేక్ చేస్తుంటారు. సెల్ఫ్, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది సైడ్ వాల్యూ. మీరు ఒక సిల్వర్ గోల్డ్ లోకి వెళ్ళారంటే ఫస్ట్ మీ సైడ్ వాల్యూ ఎక్కడ ఉంది అట్లని చెప్పేసి నా సైడ్ వాల్యూ కావాలని టీంని వదిలేయమని కాదు. అర్థమవుతుందా? సైడ్ వాల్యూమ్ సైడ్ చేసుకు, అందుకనే ఒక 2 3 ఛానల్ ఉండాలి, ఒక 3 4 ఛానల్స్ ఉండాలి. 3 4 ఛానల్స్ ఉంటే ఈ బిజినెస్ లో అద్భుతాలు సృష్టించవచ్చు. ఫస్ట్ ఒక ముగ్గురు నలుగురు పనిచేసిన వాళ్ళని పట్టుకోండి, అప్పుడు మీకు ఎలాంటి సమస్య అనేది ఉండదు. అర్థమవుతుందా? సో సైడ్ బిజినెస్ జరగకపోవడం వల్ల ఇన్కమ్ అనేది రాదు. ఏంటంటే పర్సనల్గా స్పాన్సర్స్ ఉంటారు, పర్సనల్గా కొత్త కస్టమర్లను తీసుకురారు. ఎప్పటికి సేల్ చేద్దాం సేల్ చేద్దాం సేల్ చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటారు. సో ఇక్కడ కొత్తగా కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ క్రియేట్ చేసుకోవాలి. సేల్స్ ఎంత ఇంపార్టెంటో మీకు టీం అంత ఇంపార్టెంట్, టీం బిల్డ్ చేయడం అంతకు మించి ఇంపార్టెంట్. సో ఈ పర్సనల్గా సేల్స్ చేయకపోవడం వల్ల పర్సనల్గా కస్టమర్స్ క్రియేట్ అవ్వరు, స్పాన్సర్స్ రారు. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అర్థమవుతుందా? మరి ఇప్పుడు చెప్పండి, మీరు చేసినప్పుడే మీ టీం చేస్తుంది. మీరు చేసినప్పుడే మీ టీం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంటికి కావాల్సిన ప్రోడక్ట్ మీరు కొనుక్కుంటారు, కొనుక్కోవాలి కూడా. ఒక 1000 రూపాయలు కొనుక్కుంటే ఇంకొక 1000 రూపాయలు అదనంగా కొనుక్కోవాలి. ఎందుకు? 1000 రూపాయలు మీ ఇంటికి పడుతున్నాయంటే అదనంగా 1000 రూపాయలు కొనుక్కోవాలి. ఎందుకంటే ఆ 1000 రూపాయలు సేల్ చేస్తే ఒక 100 రూపాయలు సోపు పేస్ట్ కస్టమర్లు ఒక 10 మంది క్రియేట్ చేసుకోండి. సోపు పేస్ట్ వాడుకునే కస్టమర్లు 10 మంది క్రియేట్ చేసుకుంటే నీకు 10 మంది కస్టమర్లు అవుతారు, 1000 రూపాయలు సేల్ చేయొచ్చు. ఎంతమందిని మనం కస్టమర్స్ క్రియేట్ చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆ కస్టమర్స్ నుంచి మనం డిస్ట్రిబ్యూటర్స్ క్రియేట్ చేయగలుగుతాం. అర్థమవుతుందా? ఒకవేళ 2,000 రూపాయలు నీ ఇంటికి అవుతుంది అనుకోండి, అదనంగా 1000 రూపాయలు కొనుక్కోండి. 3,000 కొనుక్కుంటున్నారు, మీ ఇంటికి సరిపోతుందంటే అదనంగా ఇంకో 1000 రూపాయలు కొనుక్కోండి, 2,000 కొనుక్కోండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ప్రొడక్ట్స్ అమ్మటం మొదలు పెడతారో అప్పుడే కస్టమర్స్ క్రియేట్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకో. కొంతమంది దగ్గర మంచిగా ప్రొడక్ట్ ఉంటాయి కానీ ఇంట్లోంచి బయట కాలు పెట్టరు. ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ ఉండదు, నాలెడ్జ్ ఉండదు. అన్నిటికి మించి నేను ఇండివిజువల్గా చేస్తానే కాన్ఫిడెన్స్ ఉండదు. అదే సబ్జెక్టు నేర్చుకున్న ఎలా చెయ్యాలో మీరు అర్థం చేసుకుంటే మీరు మీ అప్లైన్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుందా? చెప్పండి. మీరు నేర్చుకున్నారు, ప్రొడక్ట్ నాలెడ్జ్ నేర్చుకున్నారు, డెమో చేయడం నేర్చుకున్నారు, ఎట్లా మాట్లాడాలో నేర్చుకున్నారు. అలాంటప్పుడు ఆ 1000 రూపాయలు అమ్మడం అనేది చాలా చిన్న విషయం. రోజుకు 1000 రూపాయలు సేల్ చేసిన, నెలకి 20 రోజులు పని చేసిన 20,000 రూపాయలు బిజినెస్ అవుతుంది. 1000 రూపాయల మీద 200 రూపాయలు మీకు ప్రాఫిట్ అయితే మరి 20,000 మీద ఎంత ప్రాఫిట్ అవుతుంది? ఒకసారి ఆలోచించండి. అర్థమవుతుందా? సో ఇక్కడ మీరు చేయగలిగితేనే మీ టీం తోటి చేయించగలుగుతారు. సో అలాగే ఇక్కడ మనము 1000కి 2,000, 2,000కి 3,000 ఇలా మనం ఎక్స్ట్రా ఒక 1000 రూపాయలు తీసుకోవడం ద్వారా కొన్ని ఆఫర్లు మిస్ అవ్వం. కన్సిస్టెన్సీ ఆఫర్ అస్సలే మిస్ అవ్వం. 1000 రూపాయలు కొనుక్కోవాలి, అదనంగా 1000 తీసుకుంటే 60 పీవీలోకి వస్తారు. 2,000 కొనుక్కోవాలి, అదనంగా 1000 రూపాయలు కొనుక్కుంటే 100 పీవీలోకి వస్తారు. 500 కొనుక్కునేటోళ్ళు 1000 రూపాయలు కొనుక్కుంటే మనకి ఏదైతే మనకి రీపర్చేస్ ఆఫర్ అనేది ఎలిజిబుల్ అవుతా ఉంటాం. సో ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే కంపెనీ పెట్టే ఆఫర్స్ అనేది మనం మిస్ అవ్వం. ఎట్టి పరిస్థితులలో మిస్ అవ్వరు. సో కాబట్టి ఇక్కడ సెల్ఫ్ పర్చేజ్, సెల్ఫ్ రిటైల్ అండ్ సెల్ఫ్ జాయినింగ్స్ ఈ అండర్లైన్ చేసుకోండి, రాసుకోండి. సెల్ఫ్ పర్చేజ్ చేస్తూ ఉండాలి, సెల్ఫ్ రిటైల్ అంటే సేల్స్ చేస్తూ ఉండాలా, అండ్ సెల్ఫ్ జాయినింగ్స్ అంటే కొత్త కస్టమర్స్ని, కొత్త డిస్ట్రిబ్యూటర్స్ని మనం తెచ్చుకోవాలి. ఎప్పుడైతే ఇవి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయో వాళ్ళ టీం అనేది డెవలప్ అవుతూ ఉంటుంది, వాళ్ళ నెట్వర్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. సెల్ఫ్ పర్చేజ్ ఇంపార్టెంట్, సెల్ఫ్ రిటైల్ ఇంపార్టెంట్, సెల్ఫ్ జాయినింగ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్.
సెల్ఫ్ జాయినింగ్ చేయరు, కింద వాళ్ళకి చెప్తుంటారు మీరు జాయిన్ చేయండి, మీరు జాయిన్ చేయండి, మీరు చాలా మందిని తీసుకురండి, మీటింగ్లకు తీసుకురండి, ఇది చేయండి అది చేయండి అని చెప్తుంటారు. నో, ఫస్ట్ మనం చేయాల. ఫస్ట్ మనం జాయినింగ్స్ ఎంత చేసుకుంటే అంత. ఆల్మోస్ట్ నేను ఒక 40 మంది దాకా జాయిన్ చేసిన డైరెక్ట్ లైన్స్లో. దాంట్లో నలుగురు పని చేసే వాళ్ళు వచ్చి ఆ నలుగురు నుంచే నేను ₹1,00,000 చెక్ తీసుకున్నా. అర్థమవుతుందా? సో మీరు ఇప్పుడు మీకు అర్థమవుతా ఉంటుంది, మీరు చేసిన మిస్టేక్స్ ఏంటో, చేస్తున్న మిస్టేక్స్ ఏంటో అర్థమవుతున్నాయా? సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ పర్చేస్, సెల్ఫ్ రిటైల్, సెల్ఫ్ జాయినింగ్స్. ఈ జాయినింగ్స్ మీన్స్ నేను ఒకటే చెప్తున్నా. ఒక మొక్క నాటిరు, అది పెరగట్లే, ఇంకో మొక్క నాటు పెరగట్లే, ఇంకో మొక్క నాటు పెరగట్లే. ఒక మొక్క నాటినం పెరుగుతుంది, ఇంకేంటి ఇంకో మొక్క వద్దా? ఈ మొక్క నుంచి ₹1000 సంపాదిస్తున్నప్పుడు ఇంకో మొక్క అయితే ₹1000 వస్తుంది, ఇంకో మొక్క అయితే ₹1000 వస్తుంది అన్నప్పుడు ఎన్ని మొక్కలు నాటుతావు? చెప్పండి. అర్థమవుతుందా? సో ఇక్కడ సెల్ఫ్ జాయినింగ్స్ అనేది, సెల్ఫ్ స్పాన్సరింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరి కోసం? మీకోసమే. రైటా? ఇది సెల్ఫ్. ఫస్ట్ సెల్ఫ్ లో మనం చేయాల్సింది. నెక్స్ట్, ఒకసారి ఆలోచించండి. మనం ఇక్కడ వ్యాపారం చేద్దామని వచ్చినాం, అవునా? వ్యాపారమేనా వెస్టేజ్ అనేది? వ్యాపారమే కదా. మరి వ్యాపారం అని వచ్చినప్పుడు మన దగ్గర కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఇక్కడ. ఏవైతే ప్రొడక్ట్స్, సో మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ గురించి మనం వేరే వాళ్ళకి చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? అంటే సింపుల్గా చెప్పాలంటే, ఎంత పెద్ద కంపెనీ అయినా ఎంత చిన్న ప్రోడక్ట్ తీసుకొచ్చినా ఆ కంపెనీ ప్రోడక్ట్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది కంపెనీ. ఇస్తుందా లేదా? ఆఖరికి ప్రతి చిన్న ప్రోడక్ట్ గురించి కూడా, చిన్న పిల్లలు తీసుకునే చాక్లెట్ గురించి కూడా కోట్లలో ఖర్చు పెడతారు. కార్ల గురించే కాదు. రైటా? కార్ల కంటే ఎక్కువగా నిత్యావసర వస్తువులు, చిన్న చిన్న వస్తువుల గురించి ఎక్కువ అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, అవునా కదా? మీరు టీవీ ఆన్ చేసి చూడండి, కార్ల అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువ వస్తాయా, ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్ గురించి ఎక్కువ వస్తాయా? అర్థమవుతుందా? సో మరి అంత పెద్ద కంపెనీలు కూడా చిన్న చిన్న ప్రొడక్ట్కి కోట్లు ఖర్చు పెట్టి మరి అడ్వర్టైజ్మెంట్లు చేస్తుంటే, మనకు చెప్తుంటే, మరి ఇక్కడ మనం చెయ్యొద్దా? మన దగ్గర 450 ప్రొడక్ట్స్ ఉన్నాయి, అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. మరి ఇది వ్యాపారం అన్నప్పుడు మన దగ్గర సింపుల్ థింగ్, మీరు ఒక షాప్ పెడుతున్నప్పుడు మీరు స్మగ్లింగ్ లెక్క దాచిపెట్టుకుని దాచిపెట్టుకుని షాప్ని పెడతారా? పాంప్లెట్లు కొట్టిస్తారు, మైకులలో చెప్పిస్తారు, అవసరమైతే పేపర్ యాడ్ ఇస్తారు, సోషల్ మీడియాలో పెడతారు, పలానా షాప్ ఓపెన్ చేసిన, పలానా బిజినెస్ స్టార్ట్ చేసిన అని చెప్పేసి అందరికీ చెప్తారు. మరి వెస్టేజ్ బిజినెస్ గురించి మీరు అలాగే అందరికీ చెప్తున్నారా? మన దగ్గర ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయనేది చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? చెప్పితే ఏమనుకుంటారో పక్కన పెట్టండి. మీరు బిజినెస్ చేస్తున్నారు, మీరు ఒక కిరాణా కొట్టు పెట్టిర్రు, సబ్బు అమ్మటానికి మొహమాట పడతారా? పేస్ట్ అమ్మడానికి మొహమాట పడతారా? లేదా చెప్పుల షాప్ పెట్టిర్రు, చెప్పులు అమ్మడానికి మొహమాట పడతారా? ఎందుకంటే అది మన రెస్పాన్సిబిలిటీ, మన పని, మన వృత్తి అది. ఇది కూడా అంతే, వ్యాపారం అనేది ఒక వృత్తి, ఒక ప్రొఫెషన్ లాగా తీసుకుంటే మన దగ్గర ఏ ప్రోడక్ట్ వచ్చినా దాని గురించి మనం మోమాట లేకుండా, సిగ్గుపడకుండా, మనం భయం లేకుండా చెప్పాలి, ప్రమోట్ చేయాలి. చాలా మంది ఇది చేయలేకపోతున్నారు. చాలా మంది ఇది చేయలేకపోతున్నారు. అర్థమవుతుందా? కొంతమంది లేడీస్ ఓన్లీ లేడీస్ ప్రొడక్టే ప్రమోట్ చేస్తుంటారు, జెంట్స్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయరు. కొంతమంది జెంట్స్ ప్రొడక్ట్ అన్ని ప్రొడక్ట్స్ చేసాక లేడీస్ ప్రొడక్ట్ ప్రమోట్ చేయరు. సో ఇక్కడ వ్యాపారం ఇది. సో వ్యాపారంలో మనం ఏం చేస్తున్నాం, మన దగ్గర ఏం ప్రొడక్ట్ ఉంటాయి అనేది మనము చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాకలు చెప్పిన ఎగ్జాంపులే. సో ఒక షాప్ పెట్టుకుంటే మరి వ్యాపారం లేకుండా ఉండగలుగుతారంటే ఉండలేరు. ఖచ్చితంగా మనకి బిజినెస్ మైండ్ సెట్, వ్యాపారస్తుల మనస్తత్వం కలిగి ఉండాలి. బిజినెస్ మైండ్ సెట్ ఉన్నప్పుడే మనం బిజినెస్ చేస్తాం. ఈ మైండ్ సెట్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో బిజినెస్ చేయం. అలాగే ఇక్కడ రిటైల్ అనేది మళ్ళీ చెప్తున్నా. సో మన సేల్స్ చేయటం అనేది, ఎంఆర్పి పైన డిస్కౌంట్ తోటి సేల్ చేయడం అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఉదాహరణకి
మీ చుట్టూ ఒక 20 మంది 1000 రూపాయలు కొంటున్నారు అంటే, 1000 రూపాయలు కొంటున్నారు అంటే 20,000 రూపాయల ప్రొడక్ట్ మీది బిజినెస్ అయిపోతుంది. ఇప్పుడు నా బిజినెస్ ఉంది, 100 పీవీ బయట కస్టమర్లకు వెళ్ళిపోతుంది. అలాగే ఒక 1000 రూపాయలు కొనుక్కుంటోళ్ళు నీ చుట్టూ 20 మందిని క్రియేట్ చేసుకుంటే 20,000 రూపాయలు బిజినెస్ అయిపోద్ది, 600 పీవీ వస్తుందిగా. అర్థమవుతుందా? సో ఇటువంటి బిజినెస్ని మీరు కలిగి ఉండాలి. అలాగే ప్రతి నెల కనీసం లేదా ఇద్దరు లేదా ముగ్గురిని కొత్తగా జాయిన్ చేయాలి. కొత్త వాళ్ళని ఒక ఇద్దరు లేదా ముగ్గురిని. కస్టమర్లని 10 మందిని క్రియేట్ చేసుకుంటారా, 20 మందిని క్రియేట్ చేసుకుంటారా, మీ ఇష్టం. కానీ జాయినింగ్స్ అనేది, డిస్ట్రిబ్యూటర్స్ని యాడ్ చేయడం అనేది ఇద్దరు లేదా ముగ్గురు ఉండాలి. ఎందుకంటే ఆ ఇద్దరు ముగ్గురులో కనీసం ఒక్కరన్నా పని చేస్తే మీకు లాగా వాళ్ళు డూప్లికేషన్ చేస్తే బిజినెస్ డెవలప్ అవుతుంది. బిజినెస్ డెవలప్ అవుతుంది. బిజినెస్ డెవలప్ కావాలి అంటే ప్రతి నెల ఒక్కరు లేదా ఇద్దరు ముగ్గురు నలుగురు ఇట్లా మనము తెచ్చుకుంటే వాళ్ళ నుంచి మనకి బిజినెస్ అనేది డూప్లికేషన్ అనేది అవుతుంది. సో అలాగే ప్రతి నెల 5% నుంచి 10% గ్రోతింగ్ ఉండాలి. 5% నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ పోయిన నెల 1,00,000 అయింది, ఈసారి ఒక 5,000 నుంచి 10,000 అన్న పెరగాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ మంత్ మళ్ళీ అక్కడి నుంచి 10,000 నుంచి 20,000 అన్న పెరగాలి. అట్లా ఎవ్రీ మంత్ బిజినెస్ గ్రోతింగ్ అనేది ఉండాలనేది టార్గెట్ పెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఇదేంటి, ఎవరి టార్గెట్ ఇది? సెల్ఫ్గా నేను టార్గెట్ పెట్టుకుంటేనే నేను చేయగలుగుతా, చేస్తా. సెల్ఫ్గా నేను డిసైడ్ అయితేనే నేను చేస్తా, లేకపోతే చెయ్యను కూడా చేయను. అందుకే నేను చెప్తున్నా, సెల్ఫ్ క్లారిటీ, సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ మోటివేషన్, ఇవన్నీ ఉండాల్సిన సెల్ఫ్ నాకు ఉండాలి. నాకు ఉన్నాయి కాబట్టే నేను చేసుకుంటూ వెళ్తున్నా. అలాగే మీకున్నాయా? అర్థమవుతుందా? ఇది మనం సెల్ఫ్లో ఉండాల్సింది. మరి టీం నుంచి చేయాల్సింది ఏంటి అంటే, ఇది టీం నుంచి చేయాల్సింది, టీంలో టార్గెట్ పెట్టుకోవాలా. చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఇక్కడ, టీం కొనటం లేదు, మాట వినటం లేదని ఎన్నో కారణాలు చెప్తా ఉంటారు. నేను ఒకటే చెప్తున్నా, కారణాలు చెప్పేటోళ్ళు కారణాలు చెప్తూనే ఉంటారు. కానీ వాళ్ళకి ఒక దారిని నేర్పిద్దాం. వాళ్ళు చేసే విధానం, బిజినెస్ చేసే విధానాన్ని నేర్పిద్దాం. ఈ బిజినెస్లో ఏముంటుంది, ఈ బిజినెస్ చేయడం ద్వారా తనకి ఏం లాభం దొరుకుతుంది అనేది వాళ్ళకి గనక మనం క్లారిటీ ఇవ్వగలిగితే, వాళ్ళకు ఒక ధైర్యంగా కాన్ఫిడెంట్ ఇవ్వగలిగితే, వాళ్ళకి ఆ బిజినెస్ ఎలా చేయాలో నేర్పిస్తే, చాలా మంది నేర్పించకపోవడం వల్ల ఆ టీం పనిచేయదు. అరే 10 మందిని మీటింగ్ తీసుకురావాలన్నారు, ఏం చెప్పితే మీటింగ్కి వస్తారనేది మీరు చెప్పలా. అరే హోమ్ మీటింగ్ చేయమన్నారు, హోమ్ మీటింగ్లు ఎట్లా చేయాలనేది మీరు నేర్పిలే. ఎట్లా చేస్తారు? అర్థమవుతుందా? ఈ బిజినెస్ అర్థం అవ్వడానికి టైం పడుతుంది. ఈ బిజినెస్ అనేది అర్థం అవ్వడానికి టైం పడుతుంది. కానీ అర్థం చేసేలాగా మనం చెప్పాలనా వద్దా? అర్థమయ్యేలాగా మనం చెప్పాలనా వద్దా? అర్థమయ్యేలాగా మనం నేర్పియాలనా వద్దా? ఎప్పుడైతే వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు నేర్పిస్తారు, ఎంత తొందరగా వాళ్ళని మీరు ఆ వర్క్ అనేది నేర్పిస్తే అంత తొందరగా వాళ్ళు ఇండిపెండెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలాగే మీరు కూడా అంతే. మీరు ఈ బిజినెస్ ఎలా చేయాలనేది మీ సీనియర్స్ దగ్గర మీరు నేర్చుకుంటే, దీని మీద మీకు అవగాహన వస్తే, మీరు ఆగిపోకుండా సాగిపోతూ ఉంటారు. ఎక్కడ ఆగిపోరు, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఎవరున్నా లేకపోయినా. అర్థమవుతుందా? ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ, సో కన్సిస్టెన్సీ ఆఫర్ మీద ఫోకస్ చేయండి. కన్సిస్టెన్సీ లిస్ట్ తయారు చేయండి. కన్సిస్టెన్సీగా ఎవరు లర్నింగ్ చేస్తున్నారు, కన్సిస్టెన్సీగా ఎవరు వర్క్ చేస్తున్నారు, కన్సిస్టెన్సీ ఆఫర్ని ఎవరు ఉపయోగించుకుంటున్నారు, అలాగే కన్సిస్టెన్సీగా ఎవరు బాగా సేల్స్ చేస్తున్నారు, కన్సిస్టెన్సీగా ఎవరు మంచిగా బిజినెస్ అనేది రన్ చేస్తున్నారు. పీవీ పెరుగుతుంది, పోయిన నెల 100 పీవీ చేశారు, ఈ నెల 150 చేశారు, వచ్చే నెల 200 పీవీ చేయాలంటే ఏం చేయాలా అనేది వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఇవ్వాలి. వాళ్ళకు కూడా చెప్పాలి. ఎస్, మీరు కూడా ఒక కన్సిస్టెన్సీగా ఒక లిస్ట్ రాసుకోండి. ఆ లిస్ట్లో వాళ్ళకి కావాల్సిన గైడ్లైన్స్ నాలెడ్జ్ ఇచ్చి ఎలా చెయ్యాలనేది నేర్పించి, వాళ్ళకు కూడా రిటైలింగ్ ఎలా చేయాలి, జాయినింగ్ ఎలా చేయాలి, లిస్ట్ ఎలా తయారు చేసుకోవాలి, వాళ్ళకి ఎట్లా హోమ్ మీటింగ్లు చెప్పాలి, వాళ్ళకి ఎట్లా ప్రొడక్ట్ డెమోలు చెప్పాలా, వాళ్ళకి ఎట్లా ప్లాన్ షో ఇవ్వాలి, ఇవన్నీ మీరు నేర్పిస్తే ఎస్ వాళ్ళు కూడా పర్సనల్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. 10 మంది ఉన్నారు, ఆ 10 మందికి నేర్పించండి. రోజు 10 మీటింగ్లు జరుగుతాయి. 20 మంది ఉన్నారు, 20 మందికి నేర్పించండి. ఫస్ట్ నేర్పించండి.
బిజినెస్ ఎలా చేయాలో నేర్పించండి, సేల్స్ ఎలా చేయాలో నేర్పించండి, ఓ పర్సన్ని మీటింగ్ ఎందుకు ఎట్లా తీసుకురావాలో నేర్పించండి. ఇవన్నీ నేర్పించాలంటే ఫస్ట్ మీరు నేర్చుకోవాలి. మీరు నేర్చుకోవాలి. ఎప్పుడైతే అది జరుగుతుందో ఇది జరుగుతుంది, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో జరగదు. మరి మీ టీంకి బిజినెస్ ఎలా చేయాలో నేర్పడం, మీలాగా తయారు చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్నే డూప్లికేషన్ అంటారు. దీన్నే డూప్లికేషన్ అంటారు. మరి మీ టీంలో ఎంతమందిని మీలాగా తయారు చేస్తున్నారు? లాస్ట్ టైం సుభేష్ రెడ్డి సార్ చెప్పారు, నెలకి 46 లక్షలు సంపాదించే వ్యక్తి చెప్పిన మాట ఇదే. మీలాగా మీ టీంలో ఎంతమంది పని చేస్తున్నారు, మీలాగా మీ టీంలో మీలాగా పని చేసేటోళ్ళు ఎంతమందిని తయారు చేసుకుంటే అంత పెద్ద బిజినెస్ చేయగలుగుతారని చెప్పారు. రైటా? అలాగే ఇక్కడ కూడా అంతే, చాలా మంది వాళ్ళే పని చేస్తూ ఉంటారు కానీ టీంలో పని చేసేటోళ్ళని తయారు చేయరు. దానివల్ల పెద్ద బిజినెస్ జరగదు. అయ్యే బిజినెస్ అవుతూ ఉంటుంది. అదే 300 పీవీ, అదే 600 పీవీ, అదే 1000 పీవీ, అదే 2000 పీవీ. అర్థమవుతుందా? అండ్ ఇక్కడ ఎంతమంది రిటైల్ చేస్తున్నారు, ఎంతమంది ట్రైనింగ్కి మీటింగ్కి అటెండ్ అవుతున్నారు, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ జూమ్ మీటింగ్లో నా టీం ఎంతమంది ఉన్నది మీకు క్లారిటీ ఉండాలి. ఎంతమంది ఈ మీటింగ్కి అటెండ్ అయ్యారు, రెగ్యులర్గా జూమ్ మీటింగ్ ఎంతమంది అటెండ్ అవుతున్నారు, అలాగే ట్రైనింగ్కి పెడితే ట్రైనింగ్కి ఎంతమంది వస్తున్నారు అనే లిస్ట్ అవుట్ మీ దగ్గర ఉండాలి. అండ్ అలాగే ఎంతమంది హోమ్ మీటింగ్లు చేస్తున్నారు, ఎంతమంది గెస్ట్లను తీసుకొస్తున్నారు, ఎంతమంది ప్రొడక్ట్ నాలెడ్జ్ పెంచుకుంటున్నారు, ఎంతమంది బిజినెస్ చేయగలుగుతున్నారు, ఎంతమంది ఆఫర్ తీసుకుంటున్నారు, ఎంతమంది ప్లాన్ చెప్పగలుగుతున్నారు. అంటే చూడండి, ఎంతమంది 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 అంటే కొంతమంది ఉంటే కొంత బిజినెస్ వస్తుంది, ఎక్కువ మంది ఉంటే ఎక్కువ బిజినెస్ వస్తుంది. అవునా కాదా? వీళ్ళు ఎంతమందిని తయారు చేసుకుంటే అంత బిజినెస్ వస్తుంది. అర్థమవుతుందా? ఫస్ట్ ఇగో ఇది అండర్లైన్ చేసుకోండి, మీలాగా పనిచేసేటోళ్ళు ఎవరు, దాంట్లో రిటైల్ చేసేటోళ్ళు ఎవరు, ట్రైనింగ్కి వచ్చేటోళ్ళు ఎవరు, హోమ్ మీటింగ్ చేసేటోళ్ళు ఎవరు, ప్రొడక్ట్ మీద ప్లాన్ చెప్పేటోళ్ళు ఎవరు, ఆఫర్లు తీసుకునేటోళ్ళు ఎవరు, ప్లాన్ చేసేటోళ్ళు ఎవరు. ఇవన్నీ కనుక మీరు కొన్ని రోజులు కొన్ని నెలల వరకు మానిటరింగ్ చేస్తే, వాళ్ళకు కూడా నేర్పిస్తే వాళ్ళు కూడా ఇదే చేస్తారు. ఎవరికి వాళ్ళు ఇదే చేస్తారు. అర్థమవుతుందా? మరి ఇది జరగాలి అంటే మంత్ గోల్ సెట్టింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 2025 వేసుకోండి ఇక్కడ. సో మంత్ ఇక్కడ మార్చి రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చార్ట్ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. 1 సెకండ్. సరే, గ్రూప్లో పెడతా, నో ప్రాబ్లం. ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్. ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకుని ప్రింట్అవుట్ తీసుకోవాలి, లేదా ఇట్లా రాసుకున్నా పర్వాలేదు. మీకు అట్లా గీతలు కొట్టి రాసుకుంటా అంటే రాసుకోవచ్చు. మంత్ వచ్చేసి మార్చ్ రాసుకోండి, 2025. రాసుకున్న తర్వాత కరెంట్ మంత్ టార్గెట్ బిజినెస్ పీవీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల 3000 పీవీ టార్గెట్ పెట్టుకున్నా, లెవెల్ వచ్చేసి బ్రాంజ్ డైరెక్టర్ మెయింటైన్ చేయాలనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో లాస్ట్ మంత్ బిజినెస్ 2500 అయింది, లేదా 2000 అయింది, 2001 అయింది, 2100 అయింది. లెవెల్ వచ్చేసి లాస్ట్ మంత్ బ్రాంజ్గానే ఉన్నా. రైటా? సో ఈ మంత్ బ్రాంజ్ ఆర్ సిల్వర్ అవ్వాలి, 3000 పీవీ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. సో ఇక్కడ మీకు ఎక్స్ అనే వ్యక్తి, వై అనే వ్యక్తి, జెడ్ అనే వ్యక్తి ఇలా ఉన్నారు. వీళ్ళ ఫస్ట్ వీక్ ఎంత పీవీ రావాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3000 పీవీ రావాలంటే 3 ఛానల్లో నాకు రావాల్సిన పీవీ ఎంత? 1000 పీవీ టార్గెట్. ఇక్కడ 1000 పీవీ టార్గెట్ కావాలంటే ఫస్ట్ వీక్ ఒక 250 కావాలి, సెకండ్ వీక్ ఒక 250 కావాలి, థర్డ్ వీక్ ఒక 250, ఫోర్త్ వీక్ ఒక 250. ఇట్లా టోటల్గా చూసుకుంటే నాకు ఇక్కడ 1000 పాయింట్లు అయినాయి. అర్థమవుతుందా? సో ఇది టార్గెట్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ రకంగా మీరు పని చేయాలి. సో 1000 పీవీ రావాలంటే మీరు చేయాల్సింది ఏంటి? దాన్ని డివైడ్ చేయండి 4 వారాలు. అలాగే 3000 పీవీ ఒకే ఛానల్ నుంచి రావడం, అది కూడా డివైడ్ చేయండి. అర్థమవుతుందా? సో ఇలా వీక్ అయింది, వీక్లో ఎంత బిజినెస్ అయింది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ 250 చేసిండు, ఈయన 300 చేసిండు, నేను 400 చేసిండు. మొత్తం కలిపితే ఎంత అయింది? 4 3 7 2 9, 1000 పీవీ అయింది. అంటే టోటల్గా 1000 పాయింట్లు అయినాయి. అంటే వారానికి 1000 పాయింట్లు అయినాయి అనుకోండి, 4 వారాలకి ఎంత అయితే 4000 పీవీ అవుతుంది. అంటే నేను పెట్టుకున్న టార్గెట్ అవుతుందా కావట్లేదా? ఫస్ట్ వీక్ ఇక్కడ చూడండి, ఫస్ట్ వీక్ 1000 అయింది, సెకండ్ వీక్ 1000 అయింది, థర్డ్ వీక్ 1000 అయింది, ఫోర్త్ వీక్ కూడా 1000 అయింది. మొత్తం కలిపితే ఎన్ని అయినాయి? 4000 పాయింట్లు అయినాయి. నేను పెట్టుకుంది ఎంత? 3000 పాయింట్లే. ఇట్లా టార్గెట్ పెట్టుకొని పని చేయాలి. ఇంకొక విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి.
3వ తారీఖు, ఇక్కడ 2వ తారీఖు మనం టార్గెట్ పెట్టుకున్నా, 3వ తారీఖు నుంచి 9వ తారీఖులో 40% బిజినెస్ అయిపోవాలా. 40% అయిపోవాలా. 16వ తారీఖు అయిపోయేసరికి ఇంకొక 30%, అంటే 70% అయిపోవాలి. 16వ తారీఖు వచ్చేలోపు 70% బిజినెస్ అయిపోవాలా. కానీ మనోళ్ళది రివర్స్, అక్కడికి వచ్చేసరికి 10% 20% అయింది. లాస్ట్లో బిజినెస్ అవుతుంది, స్టార్టింగ్లో అవ్వదు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 15వ తారీఖు దాటిందంటే మీ బిజినెస్ 70% అయిపోవాలి. అంటే 3,000 పాయింట్లలో 2,000 2,500 అయిపోవాలి. మిగతా 500 పీవీ లాస్ట్లో అవుతుంది. ఎందుకంటే ఎవరినన్నా మీరు వెళ్తే లాస్ట్ మంత్ స్టార్ట్ అంటే వచ్చే నెల స్టార్ట్ చేస్తా, వచ్చే నెల తీసుకుంటా, ఆల్రెడీ ఇంకా 10 రోజులే ఉంది కదా, 5 రోజులే ఉంది కదా అంటారు. అదే స్టార్టింగ్లో అయితే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, టైం ఉంటుంది, డిసిజన్ తీసుకోగలుగుతారు. అదే 16వ తారీఖు దాటిన తర్వాత వాళ్ళ దగ్గర పైసలు ఉండవు, జీతం అయిపోతుంది. అర్థమవుతుందా? సో అలాగే ఇక్కడ టార్గెట్ ఏం పెట్టుకున్నారు, ఏం అచీవ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 1000 పీవీ పెట్టుకున్నా, ఈ ఫస్ట్ వీక్ నాకు 1500 అయింది. ఇంకొకరి ఇది 1000 పీవీ పెట్టుకున్నా 800 అయింది. ఇట్లా అయ్యింది. టార్గెట్ పెట్టుకుంది ఎంత, అయ్యింది ఎంత. ఇలా మీరు ఈ చాట్ ఉందనుకోండి, ఏప్రిల్ నెల ప్లాన్ ఈజీగా చేసుకుంటారా, చేసుకోరా? మార్చి నెల ఇది ప్రిపేర్ అయ్యి దీని ప్రకారంగా పనిచేస్తే ఏప్రిల్ నెలలో మీరు ఎవరు పని చేసారు, ఎవరు పని చేయలేదు తెలుస్తుందో తెలియదా? కానీ మనం ఏం చేస్తాం, ఎవరు పని చేశారు అంటే పీవీ, యాప్ ఓపెన్ చేసి పీవీ చూడాలి, ఎంత పీవీ జరిగింది, ఏం జరిగిందని. యాప్ గిర్రం తిరుగుతూ ఉంటుంది, ఒకసారి అది పని చేయదు కూడా పని చేయదు. అప్పుడు ఏం చేస్తాం? అదే ఈ లిస్ట్ నీ దగ్గర ఉందనుకోండి, మీ బ్యాగ్లో ఉందనుకోండి, ఆ లాస్ట్ మంత్ ఎవరు ఎంత పీవీ చేశారు, ఇక ఫస్ట్ వీక్ నువ్వు ఇంత చేసినావు, ఇప్పుడు ఇప్పుడు ఈ నెల మీరు 250 ఫస్ట్ వీక్ చేస్తే ఇప్పుడు 350 చేయాలి అని ఈ పేపర్ బట్టి చెప్పొచ్చా? ప్లానింగ్ ఉంటుందా, ఉండదా? ఇదే చెప్పా, ఇదే ప్లానింగ్ అనేది ఉంటే దీన్నే పదే 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 చేయడం ద్వారా మీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది. మీ టీంకి కూడా, వాళ్ళకు కూడా ఇదే డూప్లికేషన్ చేస్తారు. దీని ద్వారా ఏమవుతుంది, ఆటోమేటిక్గా సో బిజినెస్ అనేది పర్ఫెక్ట్గా బిల్డ్ అవుతుంది. సో ఇది మెయింటైన్ చేయండి. సో ఖచ్చితంగా మీకు బిజినెస్ అనేది 100% అవుతుంది. ఇది రావాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీకున్న వారం రోజుల్లో సండే తీసేస్తే మిగతా రోజులు, ఒకవేళ సండే కాకపోతే మిగతా రోజులు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే వారానికి 6 రోజులు పని చేసినా మీరేం చేయాలంటే షెడ్యూల్ ఇవ్వాలి మీ టీంలో. ఫర్ ఎగ్జాంపుల్, ఇగో ఇక్కడ ఎక్స్ అనే వ్యక్తికి ఇచ్చిన, ఇక్కడ వై అనే వ్యక్తికి ఇచ్చిన, ఇక్కడ జెడ్ అనే వ్యక్తికి ఇచ్చిన, ఇక్కడ సెల్ఫ్ లా లా కోసం పని చేసిన. అర్థమవుతుందా? మళ్ళీ ఇక్కడ ఎక్స్కి ఇచ్చిన, ఇక్కడ వైకి ఇచ్చిన. అర్థమవుతుందా? సో ఈ రకంగా ఫిక్స్ చేయండి. ఎవ్రీ మండే ఇగో ఎక్స్ నీకు, ప్రతి మండే నీకు ఇస్తా, ఇగో ప్రతి ట్యూస్డే నీకు, ప్రతి వెన్స్డే ఇట్లా కేటాయించండి ఎవరికి. ప్రతి మంగళవారం నీ దగ్గరికి వస్తా, ప్రతి బుధవారం నీ దగ్గరికి వస్తా, ఇక ప్రతి గురువారం సెల్ఫ్ కొత్త ఛానల్స్ కోసం, కొత్త టీం కోసం. అర్థమవుతుందా? తర్వాత ఫ్రైడే సాటర్డే ఇలా ఎవరికి అవసరం, ఇక ఒకసారి ఎక్స్ వై ఇస్తే ఇంకో వారం జెడ్ ఎక్స్కి ఇవ్వచ్చు. అంటే ఇట్లా అవసరాన్ని బట్టి ఎక్స్ట్రా డేటా అలాట్ చేయొచ్చు. ఈ రకంగా వీక్లీ షెడ్యూల్ అనేది మనము వేసుకొని పనిచేయాలి. అర్థమవుతుందా? వీక్లీ షెడ్యూల్ లేకుండా మీరు పని చేసినా కానీ అవ్వదు. ఎందుకంటే ఇది జరగాలి అంటే, ఇది అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ షెడ్యూల్ అనేది వేసుకొని పనిచేయాలి. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఈ పద్ధతిలో ఈ సిస్టంలో పనిచేస్తారో అప్పుడే మీరు కోరుకున్న సక్సెస్ అనేది వస్తుంది. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అనేది రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సో ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ సెల్ఫ్ టార్గెట్ పెట్టుకోవాలి, అండ్ సెల్ఫ్ బిజినెస్ టార్గెట్ పెట్టుకోవాలి. రెండోది టీమ్ బిజినెస్ టార్గెట్ పెట్టుకోవాలి, అండ్ తర్వాత టీమ్ డూప్లికేషన్ జరగాలి. అర్థమవుతుంది? ఆ టీము డూప్లికేషన్ జరగాలి. దెన్ చూసుకున్నట్టయితే టీమ్ డూప్లికేషన్ తర్వాత మనం చేయాల్సిన 4 పాయింట్ ఏంటి? రైట్, మంత్లీ రివ్యూ. మంత్లీ రివ్యూ ఎప్పుడు వస్తుంది? ఇక్కడ వస్తుంది. ఏది? ఇది మంత్లీ రివ్యూ. సో పోయిన నెల ఏం జరిగింది, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, ఏం జరిగింది పోయిన నెల, ఎవరి నుంచి ఎంత బిజినెస్ వచ్చింది అన్న చెప్పగలుగుతారా? చెప్పగలుగుతారా? ఇది చేయలే, ఇది రాసుకోలే, ఇప్పుడు చెప్పగలుగుతారా? చెప్పండి. చెప్పలేము. అదే ఇది ఉంటే ఖచ్చితంగా ఏ ఛానల్ నుంచి ఎంత బిజినెస్ వచ్చింది, ఏ ఛానల్ నుంచి ఎంత బిజినెస్ పెరిగింది, పెరుగుతుంది అనేది మనకంటే ఒక క్లారిటీ వస్తుంది. సో కాబట్టి మంత్లీ గోల్ సెట్టింగ్ చార్ట్ అనేది మెయింటైన్ చేయండి. అలాగే షెడ్యూల్ వేసుకోండి. ఈ షెడ్యూల్ ప్రకారంగా పనిచేయండి. ఖచ్చితంగా మీరు అద్భుతాలు సృష్టించగలుగుతారు. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించగలుగుతారు.
సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నేను చెప్పిన పాయింట్స్ని మీరైతే తీసుకుంటేనే సో మీరు అనుకున్న మీ యొక్క డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటారు. సో మీరందరూ కూడా ఈ రోజు నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ మీరందరూ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో బ్యాక్ టు మై హోస్ట్ వెంకటేశ్వర గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్ ఇస్తూ అండ్ అలాగే షెడ్యూల్ కూడా